స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందటను బూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో సెలవిచ్చెను. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహోన్నతుడకు మా తండ్రి, సర్వకృపానిధికి మా ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. 3 దినాల ఉపవాస ఉజ్జీవ కూడుకలలో మొదటి దినము పగలు కోలంక ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి మీకు స్తుతిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరి ఉన్నటువంటి జనాంగమును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అందరికీ నీ కృప కలిగినట్లుగా సహాయం చేయండి. ప్రతి వారితోనూ తండ్రి నీవే మాట్లాడమని తండ్రి, అందరికీ ప్రభువా మేలు కలిగినట్లుగా నీ దాసుని అభిషేకించి నీ శిలువ చాటును మరుగుపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకుని ప్రతి అపవాది కార్యాలను లయపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 3 దినాల ఉపవాస ఉజ్జీవ కూడుకులు మొదటి దినం పగలు కోలంక ప్రాంతానికి విచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. అలాగే లైవ్ ద్వారా ఆ స్థలాల నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రియులందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ప్రార్థన అంశాలను ఎత్తుపట్టి మనం ముగింపు ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. సార్వత్రిక క్రైస్తవ సమాజం అంతటికీ కూడా బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే ఏంటి అంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. హల్లెలూయా. అందరికీ పరిచయమే. అయితే ఈనాడు సార్వత్రిక క్రైస్తవ సంఘము పరిశుద్ధాత్మ అంటే తెలుసు గాని పరిశుద్ధాత్మను గూర్చి సరైనటువంటి అవగాహన, అభిప్రాయం అనేది లేదు. రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏంటి ఎవరు ఎన్నిసార్లు చెప్పినా ఆ ప్రక్రియ మనలో ఎందుకు జరగడం లేదు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించకపోయినందువలన. హల్లెలూయా. చాలా విలువైనటువంటిది ఈ మాట, చాలా చాలా విలువైనటువంటిది. అంటే పరిశుద్ధాత్మ కోసం తెలుసు కానీ ఎందుకో పరిశుద్ధాత్మను క్రైస్తవ సమాజం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఏంటి ఎన్నో అనుకుంటున్నాం మన జీవితంలో, కానీ దేవుడు అనుకున్నటువంటిది జరగడం లేదు. దేవుడు నా హృదయంలో పరిశుద్ధాత్మను గూర్చిపెట్టినటువంటి ఒక విలువైనటువంటి మాటను ఈ ప్రసంగము ద్వారా తెలియపరచడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. చూడండి, సర్వసాధారణంగా సాతానుడు మనల్ని ఎలా బలహీనపరుస్తాడు, ఎలాగ మనల్ని ఓడిస్తాడు అని అంటే, ఫిజికల్ గా మన జీవితంలో చాలా ఆర్థికమైనటువంటి అప్పులు అనేవి మనకు కలుగుతుంటాయి. చాలా బలహీనం అయిపోతాం, చాలా కృంగిపోతాం. ఎందుకంటే ఆ అప్పుల వాళ్ళు రకరకాల పెట్టేటువంటి టార్చర్లు అలా ఉంటాయి. తర్వాత అనారోగ్య పరిస్థితి కూడా, ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా, ఎన్ని హాస్పిటల్కి వెళ్తున్నా తగ్గనేటువంటి పరిస్థితి. అలాగే ఈ సమాజంలో ఈ అప్పులు, ఈ అనారోగ్యాలు కాకుండా మిగిలినటువంటి రకరకాల పరిస్థితులతోటి ప్రతి మనుషుడు కూడా చాలా చాలా కృంగిపోతూ ఉంటారు. అయితే నేను చెప్తున్నాను చూడండి అమ్మ, వినండి అందరూ కూడా. దేనిని బట్టి మనం బలహీనం అయిపోతున్నామో తెలుసా? సాతానుడి యొక్క ప్లాన్ ఏంటి? ఒక మాట చెప్తున్నాను, దేవుడు ఆశ్చర్యకరుడు అని, దేవుడు బలవంతుడని, ఏదైనా చేయగలిగిన వాడని మనం నమ్ముతాము, ఇతరులకి చెప్తాము. అవునా కదా? కానీ దేవుని కార్యాలు మనం ఎన్ని చూస్తున్నా కానీ, ఎన్ని వింటున్నా కానీ, మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మనం చాలా బలహీనం అయిపోతాం. సాతానుడు ఒక కుట్ర చేస్తున్నాడు క్రైస్తవ ప్రపంచాన్ని, క్రైస్తవ సమాజంని
క్రైస్తవ కుటుంబాన్ని ఒక కుట్ర చేస్తున్నాడు. ఏంటి అంటే, నిన్ను ఓడించే సత్తా వాడికి లేదు. ఇది మొట్టమొదట మనం గుర్తించాలి. నిన్ను వాడు ఓడించే సత్తా వాడికి లేదు, ఓడించలేడు వాడు. ఎందుకంటే నీకు కొండా కోట దేవుడు ఉన్నాడు గనక సాతానుడు ఓడించలేడు. అయినా వాడు మనల్ని ఓడించడానికి, మనల్ని కృంగదీయడానికి, బలహీనపరచడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాడంటే, అప్పుల వల్ల కాదు, అనారోగ్యాల వల్ల కాదు, నిందలు బాధలు అవమానం వల్ల కాదు, వీటన్నిటి వల్ల కాకుండానే మనం ఓడిపోతున్నాం. ఇదే ప్రసంగం ఇన్ని సంవత్సరాల్లో ఎన్నోసార్లు నేను ప్రకటించాను. కానీ ఈరోజు ఒక కొత్త సంగతిని చెప్పడానికి దేవుడు నా హృదయాన్ని తెరిచాడు. హల్లెలూయా. మనలను సాతానుడు చూడండి మానసికంగా కృంగదీసి ఓడించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎలా? మానసికంగా. చాలు మాట. నీవు ఈ శరీరీతిగా ఎంత బలహీనంగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, బలవంతుడిగా ఉన్నా, బలహీనుడిగా ఉన్నా, ఇది సమస్య కాదు. ఎప్పుడైతే నీ జీవితంలో మానసికంగా నువ్వు కృంగిపోతావో, మానసికంగా నువ్వు బలహీనమైపోతావో, అది బేస్ చేసుకుని సాతానుడు నిన్ను ఎలా ఆడించాలో, ఎలా ఓడించాలో అన్ని చేస్తాడు అట. అందుకే ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సమాజమును మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటే ఏంటి చూడండి, చాలా వరకును చాలా మంది చక్కగా ₹1 అప్పు లేదు, ₹1 లేకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. హెల్త్ ప్రాబ్లం లేదు, అప్పు ప్రాబ్లం లేదు, ఏమి లేదు, చక్కగా హ్యాపీగానే ఉంటారు. కానీ వాళ్ళు చాలా బలహీనంగానే ఉంటారు. బలహీనత అంటే ఏంటి? అనారోగ్యం అప్పునా? కాదు. ఆరోగ్యంగా ఉన్నారు, అప్పు లేకుండా ఉన్నారు, బాగానే ఉన్నారు, అన్ని విషయంలో హ్యాపీగానే ఉన్నారు. కానీ వారు దేవుని విషయంలో, దేవుని గూర్చినటువంటి ఆ విషయాలలో వారు చాలా బలహీనలుగా ఉంటారు. వాళ్ళు మరి అప్పు లేదు, అనారోగ్యం లేదు, హ్యాపీగా అన్నిట్లో బాగానే ఉన్నప్పుడు బలవంతులుగా ఉండాలి కదా. ఈరోజు క్రైస్తవ సంఘము చాలా బలహీనంగా ఉన్నది. కొంతమంది అనుకుంటున్నారు మేము చాలా బాగానే ఉన్నాం అనుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉన్నాను, ₹1 అప్పు లేకుండా ఉన్నాను, నాకే లోటు లేదు, కొదువు లేదని చాలా అనుకుంటున్నారు. కానీ వీళ్ళు చాలా చాలా బలహీనులుగా, దేవుని కొరకు ఏమీ చేయలేనటువంటి స్థితిలోనికి సాతానుడు వాళ్ళని తీసుకెళ్లిపోయాడు. ఆ సంగతి ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ క్రైస్తవుని గూర్చి బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ప్రకటన గ్రంథము మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగమే. 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ లైన్ చదవండి. అమ్మ 3వ అధ్యాయము 1వ వచనంలో 3వ భాగం. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే, మృతురాలువే. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 3వ లైన్ చదివించాను. నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. కానీ ఎలా ఉన్నవట? కేవలం జీవించుచున్నావు అన్న పేరే ఉన్నదట, కానీ మృతుడు, మృతురాలు అని చెప్తుంది లేఖనం. హల్లెలూయా. ఏంటి? కొందరేమో ఆరోగ్యము లేనందువలన, ఆర్థికమైనటువంటి సమస్యల చేత బలహీనపరచబడితే, మరి కొంతమంది ఆరోగ్యంగా ఉండి ఆర్థికంగా కూడా బాగానే ఉండి ఎందుకు బలహీనులు అవ్వాలి చెప్పండి? అందుకే చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవ సంఘం చాలా మోసపోతుంది. ఇంకా చెప్పాలంటే చాలా బలహీనమైనటువంటి స్థితిలో, ఒక సంఘమని కాదు, ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవులు పాస్టర్లతో సహా బలహీనంగా ఉన్నారు వీళ్ళు. హల్లెలూయా. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయలేకపోవడం మాట. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేస్తున్నప్పుడు, నీలో కార్యము చేస్తున్నప్పుడు, నువ్వు ఎలాంటి స్థితులు గుండా వెళ్తున్నా గానీ, అంటే శారీరకంగా నువ్వు బలహీనంగా ఉంటావేమో, ఫిజికల్ గా అందరి దృష్టిలో బలహీనపరచబడి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావేమో. కానీ నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను బట్టి నువ్వు ఒక బలవంతురాలుగా సాతాను కోటలు కూల్చేటువంటి శక్తితో నీవు ఉంటావు అన్నమాట. హల్లెలూయా.
అందుకని సాతానుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇది చాలా మోస్ట్లీ క్రైస్తవ జీవితానికి ఇది చాలా విలువైనటువంటి సందేశం అట. హల్లెలూయా. ఏంటి అంటే, మానసికంగా నిన్ను కృంగదీస్తాడు, మానసికంగా నిన్ను బలహీనపరుస్తాడు. ఎప్పుడైతే మనం మానసికంగా కృంగిపోయి బలహీనం అవుతామో ఆటోమేటిక్గా ఏమవుతుందో తెలుసా? మోకాళ్ళ ప్రార్థన నీకుండదు, దేవుని పట్ల ఆసక్తి నీకుండదు, దేవుని పట్ల భారం ఉండదు, దేవుని మందిరానికి వెళ్ళాలనేటువంటి ఆశ ఉండదు. అంటే ఫిజికల్ గా బాగున్నావు, కానీ మానసికమైనటువంటి కృంగుదల బలహీనతతో ఉన్నందువల్ల ఏమో తెలుసా? అన్ని విషయంలో నువ్వు ఓడిపోతూ ఉంటావు. ఇది సాతానుడు చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి కుట్ర సాతానుడు చేస్తున్నది. అందుకే చూడండి, ఒక మాట చెప్తున్నాను, ఏ భక్తుడిని చూసినా గాని వాళ్ళు ఎన్నో రకాల శ్రమలు, కష్టాలు, నష్టాలు, బాధలు ఎదుర్కొన్నట్లుగా మనకు కనబడతాయి. ఎవరిని చూసినా, మీరు ఏ భక్తుడి పేరు చెప్తారో చెప్పండి, చెప్తాను నేను. ఎవరి కోసం చెప్పినా వాళ్ళకంటూ కొన్ని భయంకరమైనటువంటి సుడులు, శ్రమలు, కష్టాలు అనేవి వాళ్ళలో కొంచెం ఉన్నాయి, వేదన ఉంది ఏంటి. కానీ వాళ్ళు మానసికంగా కృంగిపోయేటువంటి స్థితిలో నుండి జయించగలిగారు. వాళ్ళు మానసికమైనటువంటి ఒత్తిడి నుండి బయటకు రాగలిగారు. నిజమే ఈజీగా. ఈరోజు మనల్ని సాతానుడు ఏమీ చేయక్కర్లేదండి, ఒక మానసికమైనటువంటి బలహీనతను కలగజేస్తాడు, మానసికంగా నువ్వు కృంగిపోయేలాగా చేస్తాడు. అది వాడు ఒక్కటి చేయగలిగితే, నేను చెప్తున్నాను, నువ్వు నేను 1000 ప్రసంగాలు విన్నా సరే, దేవుడు నీతో వచ్చి మాట్లాడినా నువ్వు నీలానే ఉంటావు. వింటున్నారా అందరూ నా మాటలు? వింటున్నారా? నీవు నీలో ఉంటా. అందుకే చెప్తున్నాను ఏంటి, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని క్రైస్తవులకి తెలుసా తెలీదా? తెలుసా తెలీదా? తెలుసు. అంటే ఈయన వల్లనే, ఎవని వలన రక్షణ కలదు, ఈయన వల్లనే, ఈ నామం వల్లనే రక్షణ కలుగుతుందని అన్నీ తెలుసు క్రైస్తవులు. అయినా మరి ఇన్ని తెలిసినటువంటి క్రైస్తవులు ఎందుకు మరి బలహీనంగా ఉన్నారు? లోకంలో అనేకులకి మోక్షంకి వెళ్ళాలంటే ఎలాగెళ్ళాలో తెలియదు, నీకు తెలుసు. కానీ నువ్వు నేను ఎందుకు బలహీనమవుతున్నా ఇతరులేదట? చెప్పండి, కారణం ఏంటి? ఎందుకు బలహీనం అవుతున్నాం మనం? అంటే తెలియలేదు, ఎవరో మోక్షానికి కారణం ఎవరో తెలియదు. పాపం నుండి విముక్తి పొందాలంటే ఏం చేయాలో మనకు తెలియదు. ఇలా తెలియకపోతే బలహీనులు అవుతావేమో. కానీ తెలిసినటువంటి క్రైస్తవ సంఘము అన్నీ తెలిసి కూడా ఎందుకు బలహీనం అవుతున్నారు? ఏది ఆ రోషం, ఏది ఆ భారం, ఏది ఆ తృష్ణ, ఏది? కోరాహు కుమారులు 42వ కీర్తనలో చెప్పినట్లుగా ఏమన్నారు వాళ్ళు? ఒక ప్రార్థన చేశారు. 42వ కీర్తన మొదటి చరణం చదవండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. ఎందుకు ఆశ లేదు? దేవుని పిల్లలకు వింటూ ఉన్నారు వాక్యాలు, దేవుని మందిరాలకు వెళ్తూ ఉన్నారు. ఈ ఆసక్తి భారం ఏది ఎందుకు లేదు? నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడి ప్రతి నెల 3 దినాలు ఉపవాస ప్రార్థనను పెట్టమని ప్రభు చెప్పాడు. అప్పుడు 50 రోజులు చేసి బయటికి వెళ్లకుండా 50 రోజులు ప్రార్థనలో ఇంట్లోనే గడిపి ఆదివారం ప్రార్థనలకు అటెండ్ అవుతున్నా, మిగిలిన ప్రార్థనలకు బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు. సరే, ప్రభు మాట్లాడాడు, ఆ మాటకు లోబడి నేనున్నాను. ప్రభు చెప్పాడు నాకు ఏమని తెలుసా? ఈ ప్రార్థనా కూడికల ద్వారా నేను ఒక్కొక్కరి జీవితంలో నూతనమైన కార్యాలు, బలమైన కార్యాలు చేస్తానన్నాడు. నేను అడిగాను దేవుణ్ణి, ఎలా అని. ఎలా అంటే, అట్టడుగు స్థితిలో నుండి, బంధకములో నుండి వారిని నిరాశ నిస్పృహకి నెట్టివేస్తున్నటువంటి ఆ స్థితిలో నుండి ఈ ప్రార్థనా కూడికల ద్వారా విడిపిస్తానని ప్రభువే మాట్లాడితే నేను ఈ భారమైన పనికి పూనుకున్నాను. హల్లెలూయా. కనుక మొదటి నెలలో దేవుని మాటకు లోబడి అక్టోబర్ నెలలో 1, 2, 3 తారీఖులకు ఫిక్స్ చేసుకుని దేవుని మాటకు లోబడి పూనుకున్నందుకు సాతానుడు నన్ను ఎంత భయంకరమైన టార్చర్ పెట్టాడో సంఘంలో అందరూ చూశారు. సెప్టెంబర్ 6కి 50 రోజులు ఉపవాస ప్రార్థన ముగించాను. సెప్టెంబర్ 2nd వీక్ తర్వాత, సెప్టెంబర్ 2వ వారం తర్వాత కొంచెం పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అయ్యడం మొదలయ్యింది. ఆ రెండు వారాల తర్వాత ఇంకో 2 వారాలు, అంటే అక్టోబర్ 1కి సెప్టెంబర్ ఎండింగ్కి బాగా సీరియస్ అయిపోయింది పిల్లలకి.
ఫస్ట్ టైం మాట. సేమ్ టైము పాస్టర్ అమ్మ గారికి ఎఫెక్ట్ అయిపోయింది. తను బయట ప్రైవేట్ హాస్పిటల్లో టెస్టులు చేయించి మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఇక్కడే ఉండడానికి ఇబ్బంది అవుతుంది. అక్కడ మా అత్తయ్య గారు అన్నయ్య కాకినాడలో బాబు దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే అక్కడ వాళ్ళు ఇక్కడ పాస్టర్ అమ్మ గారిని పెట్టి హాస్పిటల్ తీసుకెళ్లి కోర్సు వాడిస్తూ టెస్టులు చేపిస్తూ ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలో రెండు యాక్సిడెంట్లు అయినాయి. అంటే ఎంత టార్చర్ చేశారు చూడండి. దేవుడు అప్పగించినటువంటి పనికి పూనుకుంటే అసలు ఆ ప్రాణాన్ని తీసేయడానికి సాతాను అంత కుట్ర పడినాడు. అందరూ ప్రార్థన చేశారు, అయినా ఆపకుండా మొండిగా పూనుకున్నాం. పక్క వర్షాలు, వాతావరణం బాగాలేదు, భయంకరమైనటువంటి వ్యతిరేకత, అన్నిటి మధ్య దేవుడు ఎంతో కృప చూపించి అంత అద్భుతకరంగా జరిగించాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను చూడండి, ఈ 2వ నెలలో ఈ ప్రార్థనకు పూనుకున్నామా, మళ్ళీ చాలా డిస్టర్బెన్స్ చేశాడు భయంకరంగా. నిజమే, ఎంత భయంకరంగా చేశాడు. రాత్రంతా భయంకరంగా, నేను నిద్రపోవడానికి ఇంచుమించు 3-3:30 గంటలు చాలా ప్రయాసపడ్డాను. పిల్లలు పడుకోనివ్వట్లే. రాత్రి శనివారం అంతా ప్రయాణం చేసి ఏలూరులో మీటింగ్ చూసుకుని మళ్ళీ రిస్క్ జర్నీతో వచ్చి నైటు తెల్లారైపోయింది వచ్చేసరికి. మళ్ళీ నిన్నంతా ఆదివారము రెస్ట్ లేదు. కనీసం నైట్ అంతా త్వరగా పడుకుని రెస్ట్ తీసుకున్నాం అంటే మొత్తం భయంకరమైన అటాక్ పూనుకున్నాం. ఇవి 3 దినాల ఉపవాస ఉజ్జీవ కూడికలు. కోలంకతోటి మొదటి కూడికతో ఉజ్జీవం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. 3 దినాల ఉపవాస ఉజ్జీవ కూడికలు. యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడికి ఏజెన్సీలో సేవ చేస్తున్న ఒక దైవ సేవకురాలు ఇక్కడికి రావాలి. నిజమే, నేను అంటే ఆశపడతాను కానీ ఆవేశపడను, తొందరపడను దేవుని పని పట్ల. నేను ఫస్ట్ తీసుకోవడానికి నైట్ వస్తే అందరూ రావడానికి బాగుంటుందని డేట్ తీసుకున్నాను. అలా అవ్వదు అని చెప్పి మతం అయితే పగలకు వస్తే, అయితే పగలు కోలంకే పెట్టాలి, ఇంకా పగలు వేరే చోట పెడితే బాగోదు, ఇక్కడ నైట్ పెట్టుకోవడానికి లేదు కదని ఇక పగలకే చూసుకున్నాం. తీరా అర్జెంటుగా వేరే కార్యక్రమం ద్వారా పగలు రావడానికి అవ్వదు అని పాస్టర్ గారు కాల్ చేయించి వేరే వాళ్ళతో మాట్లాడించారు. ఓ మాట చెప్తున్నాను, ఒకవేళ ఇక్కడికి దైవ సేవకురాలు నిజంగా వస్తే ఏది పరిస్థితి? నేనైతే ఒకరికి వాక్యం చెప్తానండి. ఎక్కడి నుంచో ఒక సేవకురాలను పిలిపించుకుని మనం పిలిస్తే కనీసం సంఘంలో ఉన్నంత మంది కూడా ఇక్కడ లేరు. ఎక్కడి నుంచో ఒక సేవకుడిని పిలిస్తే అండి బాగుంటది. ఇలాగా నాకు అలవాటు అయిపోయింది. నేను ఒకరికైనా చెప్తాను, వినే వాళ్ళకి అర్ధరాత్రి వరకైనా చెప్తాను నేను. అంటే దేవుడు సమస్తము మేలు కొరకే జరిగిస్తున్నాడు. అంటే ఇప్పుడు సేవకురాలు రాకపోవడమే స్థలానికి ఇప్పుడు మంచిది కదా? మంచిదే, రాకపోవడమే మంచిది. అదేంటి సేవకురాలు రాకపోతే నువ్వు మంచిగా వస్తే బాగుండదు అనుకున్నా. అంటే ఇప్పుడు నేను వాక్యం చెప్పడానికి మైక్ పని చేస్తుందా? ఈ బైబిల్ ఉండాలి, ఇదంతా కూడా చేసుకున్నామా? ఒక వేదిక ప్రిపేర్ చేశా. అలాగే ఎక్కడి నుంచో కొంతమందిని పిలుస్తూ ఉన్నప్పుడు, దేవుని పేట వాళ్ళని ఆహ్వానిస్తున్నప్పుడు మరి ఉండాలి కదా, కనీసం వినేవాళ్ళు ఉండాలా లేదా? లేకుండా వినేవాళ్ళు లేకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇదంతా ప్రేషర్ అర్థం కాదు. నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుని కొరకు భారము కలిగి ముందుకు వెళ్తున్నటువంటి దైవజనుల భక్తులు అందరి మీద సాతానుడు దాడి చేస్తున్నాడు. దైవజనుల మీద కాదు, దేవుని పిల్లల మీద కూడా దాడి చేస్తాడు. చాలా ప్రెజర్ ఉంటుంది నాకు ఎప్పుడూను. మీరు నన్ను గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ చాలా ఒత్తిడి, ఫ్రీడమ్ ఉండదు. బైక్ మీద వస్తున్నాను, కాల్స్ వస్తూనే ఉన్నాయి. లైఫ్ స్టాండ్ పడిపోయింది దారిలో, ఒక్కొక్క కాల్ వస్తుంది, అటెండ్ చేస్తున్నాను. ఎదురు లారీలు ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. పిల్లవాడిని ఎదురు పెట్టుకున్నాను. ఓకే, నాకు ఫ్రీ ఉండదు అసలు. ప్రశాంతంగా భోజనం చేసి ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ప్రశాంతంగా భోజనం చేసి ఫ్రీగా ఉండనుకుండదు. ఆ భోజనం కూడా చాలా కంగారుగా తినేస్తా. తినే కొంచెమైనా టైం కాకపోయినా సరే, అంటే లేట్ టైం అయిపోయినా సరే, అంటే పడుకోవడానికి ఫ్రీ ఉండదు, తినడానికి ఫ్రీ ఉండదు, జర్నీలో ఫ్రీ ఉండదు. మొత్తానికి అంత ప్రెజర్ చాలా ఒత్తిడి ఉంటుంది. ఏంటి ఈ ప్రెజర్లోనే, ఎందుకంటే టైం అయిపోయింది, ఒక్కరు లేరు, ఎవరు రాలా, ఉండదా? టెన్షన్ ఉండదా? చెప్పిన టైంకి ప్రారంభించాలని నేను చెప్తున్నాను. సాతానుడు చేస్తున్నటువంటి కుట్రల్లో ఒక కుట్ర ఏంటి అంటే, నిన్ను మానసికంగా కృంగదీసి వాడు బలహీనపరచడానికి ప్లాన్ చేస్తాడు. ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తుడు సేవ చేస్తున్నటువంటి ప్రతి సేవకుడికి కూడా అవసరం ఈ మాట. ఏంటి ఇలా కృంగదీసి బలహీనపరచడానికి మొదలు పెడతాడు. ఆటోమేటిక్ గా ఎప్పుడైతే మానసికమైనటువంటి బలహీనత, కృంగుదల అనేది నీలో ఏర్పడిందో
ఆటోమేటిక్గా చూడండి నువ్వు అన్ని విషయంలోనూ ఓడిపోతావు. అర్థమవుతుందా? అన్ని విషయంలోనూ బలహీనం అయిపోతావు. ఇంకా ఎన్ని ప్రసంగాలు వింటే వినగాక ఏ ప్రసంగ ప్రభావం నీలో రాదు. రాదు అసలు. వస్తే అలా ఉండలేవు. దేవుని ప్రసంగంలో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆ మహిమ, ఆ శక్తి నీలోనికి వస్తే నువ్వు అలా ఉండవు. అసలు ఉండడం సాధ్యము కాదు. అసలు మౌనంగా ఉండలేవు. ఏ భారము, బాధ్యత, ఆసక్తి లేకుండా అసలు నువ్వు అలా ఉండలేవు అసలు అని. అందుకే నా హృదయం నేటికి మండుతూ ఉన్నది. కారణం ఏంటి చెప్పనా? తినడానికి నాకు అవకాశం ఉండదు, పడుకోవడానికి అవకాశం ఉండదు, సేఫ్ ప్రయాణం నాకు ఉండదు. అయినా సరే ఇన్ని వ్యతిరేకతమైన టెన్షన్స్, ఆందోళనలు, ఇబ్బందులు, పోరాటాలు నాకు కలిగిన దేవుని ఆలోచన పట్ల నా యొక్క మనస్సు, నా మానసిక పరిపక్వత చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పటికీ. హల్లెలూయా. టెన్షన్స్ ఉంటాయి, సమయం అయిపోతుంది, ఆందోళన ఇంకా ఇవన్నీ ఉంటాయి, కానీ మానసికంగా నేను కృంగిపోను. ఇదే నా భక్తి జీవితానికి విజయము. హల్లెలూయా. ఇదే నా భక్తి జీవిత రహస్యము. ఇది సార్వత్రిక క్రీస్తు సంఘములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు ఈ రహస్యాన్ని నువ్వు పొందుకోవాలి, పాటించాలి. ఈ మానసికమైనటువంటి బలహీనతలు ఎప్పుడైతే నువ్వు పడతావో, ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో, మిగిలినటువంటి అన్ని విషయంలోనూ సాతానుడు నిన్ను ఓడించడానికి ఈజీగా అయిపోతుంది అన్నమాట. పెద్ద కష్టం అక్కర్లే. అందుకే చూడండి, కొంతమంది నార్మల్ గా ఏ ఇబ్బంది ఉండదు, ఏముండదు, ఊరికేనే ఏ ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, ఈజీగా. అందుకే చెప్తున్నాను, నాలాంటి సాతానుడు ప్రార్థనకు ఆపించడం. వాడు చాలా కష్టపడతాడు, చాలా ప్రయాసపడతాడు నాలాంటి ఆప్ చేయడానికి, ప్రార్థనలకు ఎన్నో పోరాటాలు చేయాలి వాడు నాలాంటి ప్రార్థనకు రానియకుండా ఆపడానికి. చూడు, వాడికి అంత సమయం ఇవ్వాలి, ఒక్కొక్కరు అంత సమయం ఇవ్వాలి. కానీ ఈరోజు సాతానికి మనం ఎలా ఇంటిపోలే సమయం అంటే మన పని పాడు చేసేంత సమయాన్ని మనమే ఇస్తున్నాం. అందుకే ఈ ప్రసంగం ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారట. ఈ శక్తి మనకు అవసరం. దేవుని శక్తి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఈ శక్తి లేనటువంటి సేవే కాదు. ఈ శక్తిని పొందుకోకపోతే నువ్వు ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మందిరాలకి నువ్వు వెళ్తూ ఉన్నా కానీ నువ్వు అలానే ఉంటావు జీవితకాలం అంతా కూడా. పరిశుద్ధాత్మ అభిషేకం చాలా అవసరం. ఎందుకు మొట్టమొదటిగా ఈ పరిశుద్ధాత్మ మనకి అవసరం అంటే, చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎలాగ వ్రాయించాడు. పరిశుద్ధ బైబిల్లోంచి యోహాను పత్రిక, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. హల్లెలూయా. ఏంటి? మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉన్నదంటే, చూడండి, రక్షణకర్త అయినటువంటి దేవుడు, పాపము నుండి విముక్తి కలిగేటువంటి దేవుడు యేసేనని నిన్ను మొదటిసారి దర్శించాడు. ఆయన తాకాడు ఆల్రెడీ. అలా తాకినందువల్ల, అలా దర్శించినందువల్ల నిన్ను ఆయన ఏం చేశాడంటే తెగించి బాప్తిజం జలాల యొద్దకు దేవుడు నడిపించాడు. అలా బాప్తిజం పొందాం మనం. పరిశుద్ధాత్మ దేవుని కార్యమే అది. అలా బాప్తిజం పొందినటువంటి క్రైస్తవులు దేవుని మందిరంలో ఆరాధన చేసుకోవడానికి వెళ్ళడం మొదలు పెట్టారు. అలా వెళ్ళిన తర్వాత రాను ఏమైపోయిందంటే, చూడండి, ఇలాగా పరిశుద్ధాత్మ దేవుని తాకిడి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం అనిపించడం మానేశారు క్రైస్తవులు. పాటలు పాడుతున్నారు, వాక్యాలు చెప్తున్నారు, పరిచర్యల్లో ఉంటున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యము హృదయంలో జరగడం లేదు. ఆయన వచ్చి లోకమును, ఆయన వచ్చి ప్రజలను నీతిని గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపజేస్తాడట. ఈరోజు దేవుని సంఘము పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుకున్నారో, ఎంతకాలం అవుతుందో తెలియదు. వింటున్నారు అందరూ కూడా? నా వైపు చూడండి, అందరూ కూడా. పరిశుద్ధాత్మను పొందుకుని ఎంతకాలమైందో తెలియదు, అయినా ఆసక్తి లేదు. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందుకోవాలి అనే ఆశ, భారం లేదు. ఎలా ఉద్యమం వచ్చేస్తుంది? క్రైస్తవులు అనుకుంటున్నారు మనం అందరూ ఒక చోట కూడుకుని ఉద్యమం రావాలి అని ప్రార్థన చేస్తే వచ్చేస్తుంది అని అనుకున్నారు. ఒక భక్తుడు పేరు వై రివెవెల్ టారిష్. ఉద్యమం ఎందుకు ఆలస్యం అవుతుంది? హల్లెలూయా. వై రివెవెల్ టారిష్. ఆ భక్తుడి పేరు మర్చిపోయాను.
వై రివైవల్ టారిష్? ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుంది? క్రైస్తవులు ఉజ్జీవ కూడికలని నేను పెట్టాను దీనికి పేరు. ఉజ్జీవ సభలని సేవకులు ఎడుతున్నారు. అనేక రకాల ఉజ్జీవం రావాలని అంతటా అనేకులు ప్రార్థన పెడుతూ ఉన్నారు. మన ఆత్మీయ తండ్రి దైవజనుల అపోస్తలుల అబ్దుల్ ఎందుతో గారు కూడా ఉజ్జీవం అంటే ఏంటి అనే పుస్తకం రాశారు. ఒక చిన్న పుస్తకం ఉంది, మాధు బుక్ స్టాల్ లో ఉంది, అందుబాటులో. అవకాశం ఉంటే కొనుక్కొని చదవండి. ఇప్పుడు దాని గురించి నేను అన్ని మాట్లాడే సమయం కాదు, త్వరగా నేను ముగించేస్తాను. ఒక నలుగురు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాద ప్రార్థన చేసుకొని మళ్ళీ సాయంకాల ప్రార్థనకు అన్ని ఏర్పాటు చేసుకోవాలి. బయట నుంచి సేవకులు వస్తారు కనుక. హల్లెలూయా. ఏది ఉజ్జీవం? ఏ ప్రసంగం అంటే నీకు ఉజ్జీవం వస్తుందో చెప్పు. మనం ప్రార్థన ఎవరికి చేస్తాం చెప్పండి అమ్మా? ప్రార్థన ఎవరికి చేస్తాం మనం? ఎవరు మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట తండ్రికి ప్రార్థన చేస్తున్నా, తండ్రి వింటున్నాడు యేసు ప్రభు వారి పేరట. హల్లెలూయా. ఇగో నీ లోపల అన్ని కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని ప్రమేయం, ప్రభావం చాలా అవసరం మనకి. ఆయన పట్టించుకోదు సంఘం. పరిశుద్ధాత్మ దేవుని పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడే బంధింపబడిపోయి ఎక్కడికక్కడికే బలహీనమైపోయారు. అందువల్ల శక్తి కలిగినటువంటి క్రైస్తవము శక్తి లేనందువలన ఏమవుతున్నారంటే ఎంత వాక్యం విన్నా, ఎంత కాలం వచ్చినా ఇంకా సిగ్గుపడుతూ ఉన్నారు, ఇంకా భయపడుతూ ఉన్నారు, ఇంకా బలహీనపరచబడుతూ ఉన్నారు, ఇంకా దేవుని కార్యాలకి వెనకబడుతూనే ఉన్నారు. అవును, ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇలా మన కుటుంబాల మీద 100% 100% సాతానుడు దాడి చేస్తూ ఉన్నాడు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు, ఫ్యామిలీ బ్రేక్ అయ్యేటట్లు చేస్తాడు, కుటుంబాల మీద దాడి చేస్తాడు, ఆరోగ్యాలు పాడు చేస్తాడు, అప్పులు పాలయ్యేలా చేస్తాడు, పిల్లల ఆరోగ్యాలు పాడు చేస్తాడు, కుటుంబంలో సమాధానం లేకుండా ఇన్ని రకాలుగా చేస్తాడు. ఈ దాడిని ఎలా జయించాలి మనం? చెప్పండి, ఎలా జయించాలి? సంఘంలో పైకి లేసి సాక్ష్యం చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే సరిపోద్దా? అంతేనా? నేను చెప్తున్నాను చూసుకోండి. పరిశుద్ధాత్మతో నీవు ప్రార్థనకు పూనుకున్న నాడు ఒక్కొక్కటి నుండి ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుతావు. ఒట్టి ప్రార్థన మనం చేస్తున్నాం. ఇప్పుడు భోజనం చేస్తాం కదా, భోజనం చేసేటప్పుడు రైస్లోకి ఏమి కర్రీ ఏమి లేకుండా ఉత్తి రైసే తినగలుగుతామా? కష్టం అవుతుంది. కనీసం అందులో ఒక గెంజో నీళ్ళలో ఏదో ఒకటి ఏండి, గెంజో నీళ్ళలో లేకపోతే కారం వేసుకుని నూనె పోసుకుని పైన ఉంచుకుని తిన్న రోజులు బోల్డ్ ఉన్నాయి, వేడి గెంజేసుకుని తిన్న రోజులు బోల్డ్ అని ఉన్నాయి. హల్లెలూయా. అంటే రైస్లోకి ఏదో ఒకటి ఉండాలి కదా. మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు చెప్తున్నాను, ఉప్పు సప్పున లేనటువంటి సప్పుడు ప్రార్థనలు చేస్తున్నాం మనం. ఆ ప్రార్థనకి సాతాను భయపడతలేదు, ఏ భయం లేదు వాడికి. నువ్వు చేస్తున్న ప్రార్థనలకి వాడికి రవ్వంతైన భయం కలగట్లేదు అసలు. మనం ఏదో అనుకుంటున్నాం, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం అనుకుంటున్నాం, కన్నీళ్ళతో ప్రార్థన చేసాం అనుకుంటున్నాం, కానీ నువ్వు పరిశుద్ధాత్మతో ప్రార్థన చేయాలని అనుకోవడం లేదు. హల్లెలూయా. అందుకే ఆ ప్రార్థనలో శక్తి లేదు. ఆ ప్రార్థనలో శక్తి లేని వలన నువ్వు ఎంతకాలం ఆ ప్రార్థనలో రొటీన్గా కంటిన్యూగా నువ్వు చేసుకుంటూ ఉన్నా సాతానికి ఏ మాత్రం నొప్పి ఉండదు మాట. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎంతో జ్ఞానం ఉండి, బలం ఉండి, ప్రత్యక్షతలుండి చక్కగా దేవుడు ఈ భూమి మీద వాళ్ళకి చక్కటి లైఫ్ ఇస్తే ఆ ఇచ్చినటువంటి దాంట్లో పెట్టి దేవునికి ఉపయోగకరం లేనటువంటి క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు. జ్ఞానం ఉంది, తలాంతులు ఉన్నాయి, చక్కగా ఫ్రీడమ్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, అయినా మరి మీకు ఆటంకం ఏంటి చెప్పినా వారు పరిశుద్ధాత్మ లేని వారు. అర్థమవుతుందా? ఆ పరిశుద్ధాత్మ శక్తి లేనటువంటి వారు దైవ కార్యాల కొరకు రోషం ఉండదు, భారం ఉండదు, తృష్ణ ఉండదు. అయ్యో నేను వెళ్ళాలి, అయ్యో నేను చెయ్యాలి, నా ద్వారా ఏదో ఒకటి అవ్వాలి అని ఈ మంట ఎందుకు కలగడం లేదు దేవుని ప్రజల కంటే? లోపల పరిశుద్ధాత్ముడు కార్యము చేయడం లేదు, పరిశుద్ధాత్మ తాకిడి లేదు. అందుకే క్రైస్తవులు చూడండి గప్చెప్పుగా అలా ఉండిపోయారు, బలహీనంగా ఉండిపోయారు. అంటే ఇలాంటి క్రైస్తవం కొరక దేవుడు వచ్చేది? ఇలాగున్నటువంటి జనుల్ని తీసుకెళ్తాడు పరలోకానికి. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఇది 16వ అధ్యాయం చదివించాను కదా.
8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనక, నీతిని గూర్చి ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చి ఒప్పుకొన చేయను. హల్లెలూయా. దేవుని వాక్యం వింటూ ఉన్నారు. ఏ లూదియా హృదయం తెరవబడినట్లుగా మన హృదయాలు ఎందుకు తెరవబడట్లేదు? చెప్పండి. అంటే నేను చెప్తున్నాను, ప్రసంగం చేస్తున్నటువంటి నాకు భారం ఉంది, ప్రసంగం చేస్తున్నటువంటి నాకు ఒక గురి ఉన్నది, ఒక రోషం ఉన్నది. అలాగే వింటున్నటువంటి నీకు దేవా నాతో మాట్లాడాలని ఆశ ఉండాలి. ఓకే, దేవుడు నీతో మాట్లాడతాడు, పరిశుద్ధాత్మను నువ్వు పొందావు అనుకుంది ఒక మాట. పొందిన వాళ్ళు బోలు మంది ఉన్నారు క్రైస్తవులు. పొందినటువంటి క్రైస్తవం ఈ రోజు ఏం చేసిందంటే అలాగే ఉండిపోయారు. యేసు ఎవరో తెలియక మునుపు, రక్షణ పొందుకు నీకు నీవులాగా ఉన్నావు, నాకు నేను ఎలా ఉన్నాను. కానీ ఆయన ఎవరో నీకు తెలిసినప్పుడు, ఆయన ఇచ్చిన రక్షణ నువ్వు పొందినప్పుడు ఇంకా నువ్వు ముందులాగా ఎలా ఉండగలుగుతున్నావు? ఉండడానికి వీలు లేదు, అలా ఉండడానికి వీలు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, వివాహం అయిన తర్వాత అమ్మాయినా అబ్బాయినా తప్పకుండా ఇద్దరు మార్చుకోవాల్సిందే. పెళ్లి కాకముందు నేను ఎలా ఉంటాను అలాగా ఉంటానంటే ఎలా కుదురుతుంది? లేదు, కళ్ళ అనుకోవాలి అంతే. అలాగని బాగుంటుంది. ఏమ్మా ఎవరు ఆపలేరు కదా, ఎవరి కళలు వాళ్ళు కనండి, మీ ఇష్టం వచ్చిన కళలు కనండి. హల్లెలూయా. కలగంటే తప్పేంటి ఏమన్నానే? హల్లెలూయా. ఈ కనిపించేదంతా నాదని కలగంటాను. నన్ను తీసుకెళ్ళి జైలు వెళ్తారా? ఎవరన్నా వేస్తారా? ఎవరే? అలాగే ఒక ఆయన వెళ్ళి ఇలాగనే పోలీసు ఇంటికి వెళ్ళి నేను కలగండి, ఇదంతా నా సొంతం అయిపోతుంది అన్నాడు. బాగుంటుంది అలాగా. అలాంటి కళలు కనుకండి అసలు. హల్లెలూయా. కళ నువ్వు మాత్రమే కానీ ఆ కళ ఎవరికి చెప్పకు. అంటే నువ్వు కన్న కళ పెట్టి చెప్పకు. హల్లెలూయా. నువ్వు సాధించాలనుకున్న కళ కోసం చెప్పు, అంతేగాని నువ్వు కన్న కళ కోసం అందరికి చెప్తే వీడు ఏం కోపం ముగిస్తాడు అనుకుంటారు అన్నమాట. మీరు నవ్వుతారని జస్ట్ జోక్ వేశాను అంతే. ఎందుకంటే సీరియస్గా అసలు జీవ కొడుకులు నెట్టాడు కుమ్మేస్తున్నాడు అని భయపడతారని. హల్లెలూయా. క్రైస్తవులు ఈ రోజు పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు, ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళు బోలు మంది ఉన్నారు. అలాగే ఉండిపోయారు. దేవుడు మాట్లాడమని అంటున్నారు, మాట్లాడుతూ ఉన్నారు, ఎన్నో ప్రసంగాలు వింటున్నారు. మరి లూదియా హృదయము తెరవబడినట్లుగా మన హృదయాలు ఎందుకు తెరవబడట్లేదు చెప్పండి. అంటే తెరవబడడం దేవుని చిత్తమా కాదా చెప్పాలి నాకు. తెరవబడడం దేవుని చిత్తమే. మరి తెరవబడడం దేవుని చిత్తమే అయినప్పుడు, దేవుడే తను దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి ఎందుకు మన హృదయాలు తెరవడట్లా? ఎవరు దాన్ని ఆటంకపరుస్తున్నారు చెప్పండి. అంటే కొంతమందికి భయం ఏంటంటే దేవుడు నిజంగా మాట్లాడితే ఆ మాటకు లోబడిపోవలేము, దేవుడు నిజంగా మాట్లాడితే ఆ మాట చొప్పున నేను బ్రతకాలి. అయ్య బాబు, దేవుడు మాట్లాడితే అన్నిటికి ఎలా లోబడడానికి అవుతుంది. అందుకని ఏం చేస్తా తెలుసా, పరిశుద్ధాత్మకు క్రైస్తవులు నిజంగా చెప్తున్నాను, ఇది వేదనతో చెప్తున్న ప్రసంగం, ఇది భారముతో చెప్తున్న ప్రసంగము, ఇది రోషంతో చెప్తున్నటువంటి ప్రసంగం కూడా. హల్లెలూయా. దేవుడు మాట్లాడాలని కోరుకుంటున్నారు, మాట్లాడితేనేమో మాటకు లోబడడం లేదు. అందుకే ఒక ప్రసంగం ఏంటంటే లూదియా హృదయాన్ని తెరిచాడని ఎందుకు అపోస్తల కార్యముల గ్రంథంలో 14వ అధ్యాయంలో దేవుడు క్లియర్గా రాయించాడు అని అంటే, నీ హృదయము కూడా అలా తెరవబడాలి, దాని కొరకు నువ్వు అలాంటి దాహముగానే ఉండాలి. ప్రసంగం వింటుండగా దేవా నా హృదయాన్ని తెరవండి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. తెరవబడినటువంటి లూదియా ఏం చేసిందండి? తెరవబడినటువంటి లూదియా ఏం చేసింది? ఆ తుతైరే పట్టణస్తురాలుగా పెద్ద హిస్టరీనే. తుతైరే పట్టణమును గూర్చి లూదియా ఆ జీవితం అంతా ఒక హిస్టరీ. అది ఇప్పుడు ఆ సంగతి చెప్పను కానీ జస్ట్ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ముందుకు తీసుకెళ్లి ముగిస్తాను. హల్లెలూయా. ఎప్పుడైతే తాను విన్నదో రక్షణ పొందింది, తన కుటుంబానికి అపోస్తులను ఆహ్వానించింది. ఇక మీదట ఆ అపోస్తుల యొక్క పరిచర్యలో వారికి తన యొక్క సహకారాలు అందించడానికి సంసిద్ధురాలుగా మారిపోయింది. అంటే వింటున్నటువంటి ఒక ప్రసంగము అనగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు నువ్వులా ఉండిపోలేవు.
హల్లెలూయా. నీకు నీలో ఉండలేవు అసలు. నీ ఉన్న స్థితిలో నుండే సాతానికి నువ్వు భయం కలిగించే వ్యక్తి అయిపోతావు అన్నమాట. ఎందుకో తెలుసా? నాట్ ఓన్లీ పర్సన్, నువ్వు ఒక శక్తిని పొందినటువంటి పర్సన్ కాబట్టి నువ్వు ఒక వ్యక్తివి కావచ్చు అక్కడ, కానీ దైవ శక్తి నీలో ఉన్నది గనక నీ యొక్క ప్రార్థనకు సాతానుడు భయపడడం మొదలెడతాడు. హల్లెలూయా. ఈ రోజు ఒక మాట చెప్తున్నాను, క్రైస్తవుల స్వార్థ అంటే, క్రైస్తవుల ప్రార్థనలు అంటే ఎందుకు భయపడుతున్నారు సోదరులు? అదే రికార్డ్ డాన్స్ అంటే భయం లేదు కదా ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఏంటి క్రైస్తవుల యొక్క కూటాలు పెట్టినప్పుడు, ప్రార్థనలు చేసినప్పుడు, పత్రికలతో కనబడినప్పుడు ఎందుకు భయపడుతున్నారు జనంలో? ప్రాబ్లం ఏంటి? చూడండి అమ్మ, మీరు సీరియస్గా వినాలి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్ సందేశం. ఒక క్రైస్తవుడు ఏదైనా ఒక కార్యక్రమం చేసుకునేసరికి ఇంత అలజడింత భయం కలుగుతుంది లోకంలో మనుషుడికి. ఇది క్రైస్తవుని బట్టి లోకంలో మనుషులకి కలుగుతున్నటువంటి భయం. కానీ నువ్వు దేవుని శక్తితో కూడి ప్రార్థన చేస్తే సాతానికి భయం. హల్లెలూయా. క్రైస్తవేమో లోకానికి భయం, దేవుని శక్తిని పొంది ప్రార్థనకు నువ్వు పూనుకుంటే సాతానికి భయం. హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులు అనేక మంది క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఏ ప్రార్థన చెప్పినా సాతానుడికి భయము కలగలేని ప్రార్థనలు. ఈ నోటితో కలిగేటువంటి ప్రార్థన తల్లి. అందుకు చెప్తున్నాను, ఏంటి ఎప్పుడో మరణించవలసినటువంటి ఇదే నవంబర్ 24వ తారీఖున 5 సంవత్సరాల క్రితం నేను ఒక పోస్ట్ పెట్టుకున్నాను. ఏంటి పావురు నా మీదకు వచ్చి వాళ్తున్నట్టు మైక్ తోటి నేనే ఎడ్ చేసుకున్నాను. అది ఆ పిక్ని మ్యాట్ రాసుకున్నాను. యేసుక్రీస్తు ప్రభు నా జీవితంలోనికి రాకపోతే నా జీవితం ఎప్పుడో ఈ భూమి మీద ముగిసిపోయేది. జీసస్ ఈజ్ మై సేవియర్ అని పెట్టుకున్నాను. ఇది ఈ రోజే నవంబర్ 24, 2025 5 సంవత్సరాలు అవుతుంది. అది తీసుకుని ఉన్న స్టేటస్ లో పెట్టుకున్నాను మళ్ళీ ఈరోజు. హల్లెలూయా. క్రైస్తవుడు కనబడితే బాబు వీడు అందరినీ మార్చేస్తాడేమని భయపడుతూ ఉన్నారు. ఏంటి కనబడితేనే మార్చేస్తాడా? నీ ప్రమేయం ఏముండొద్దు, మరి మమ్మల్ని మార్చింది అలాగా. అందుకే క్రైస్తవులు దేవుని శక్తి అభిషేకం లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా సాతానుడు నీ కుటుంబాల మీద ఏలుబడి చేయాలనుకున్నటువంటిది ఏది మారదండి. నువ్వు అలా బలహీనమైనటువంటి క్రైస్తవులుగా జీవితంలో అలా ఉండిపోవాల్సి వస్తుంది అన్నమాట. అందుకనే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు అమ్మా వినాలి, మీరు ఏమవుతారట? శక్తి నొందుదురు. శక్తి నొందుదురు. శక్తి నొంది ఏం చేస్తున్నావు? ఇది చెప్తున్నాను, చాలా మంది పరిశుద్ధాత్మను పొందుతున్నారు కదా. పరిశుద్ధాత్మను పొందుకుని ఏం చేస్తున్నారు? ఏమైనా ఒక సువార్తలో పాలు పంపులు పొందుతున్నారా? సువార్త ప్రకటిస్తున్నారా? దేవుని కొరకు ఏమైనా తలబడుతున్నారంటే మరి ఏంటి పొందుకున్నాయి అంటే చూసారా, అనేకులు ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధాత్మను కూడా పరిశుద్ధాత్మ చేత తాకబడినా కూడా వాళ్ళు అలాగే ఉండిపోయారు. అందుకే నేను ఆదివార ప్రసంగంలో నీ దీపం మారిపోకూడదు అని చెప్పి చిన్న వలసల్లో. మరో చోట పౌలు అన్నాడు తెస్సలోనికలు అనుకుంటా, ఆత్మను ఆర్పివేయకుడి అంటే దేవుడు నిన్ను మండిస్తుంటుండగా, దేవుడు నిన్ను దర్శిస్తుండగా, దేవుడు నిన్ను తాకుతుండగా నీకు నీవే ఆర్పేసుకుంటున్నావు. నీకు నీవే ఆర్పేసుకున్నప్పుడు నువ్వు సాతాన్ని ఎలా భయపడతావు? సాతాన్ని ఎలా భయపెడతావు? చాలా మంది అనుకుంటారు, చెప్తాను, వీళ్ళకేంటి పాస్టర్లు అండి ఈజీగా వచ్చేస్తారు, వీళ్ళకి చక్కగా నెత్తిమే చేసి ప్రార్థన చేస్తారు, అనేకులు కానుకలు ఇచ్చేస్తారు ఏక అనుకుంటారు. అంత ఆషామాషి కాదు సేవ అంటే. ఎన్ని టెన్షన్స్, ఎంత ఒత్తిడో, ఎంత వేదనో, ఎంత భారమో, ఊపిరి సలపదు సేవ అంటే. నేను చెప్తున్నాను, బాధ్యత కలిగి భారము కలిగినటువంటి ఏ సేవకుడికి కూడా ఏంటి ఊపిరి ఆడదు మాట. అంత కష్టమైనది సేవ అంటే. అయినా ఎందుకు మరి చేయడం? ఇది దేవునికి చేయడం, ఇది దేవుడు చేయమంటే చేయడం గనక చేయడానికి కూడుకుంటారు భక్తులందరూ కూడా. హల్లెలూయా. తెలియని వారి సేవకుల కోసం అంటారు. ఎన్ని పోరాటాలు అండి, నా మట్టికి నేను ఎన్ని పోరాటాలు ఫేస్ చేస్తూ ఉంటాను. ప్రశాంతత ఉండదు. సముద్ర కెరటాలు ఎగిసి పడుతున్నట్లుగా కొంత ఫ్రీడమ్ ఉండదు మాకు. చక్కగా ఇలా ఇన్సర్ట్ చేసుకుని బైక్ మీద లేకపోతే లైవ్ లో ఉన్న దాంట్లో కనబడేసరికి చాలా మందికి చాలా లగ్జరీగా కనబడుతుంటుంది. అందుకే కొంతమందిని పాస్టర్లకి బాగా వస్తుందని మాట్లాడుతున్న కొంతమందిని నేనేమి చెప్పలేదు. ఒక వారం రోజులు నాతో స్పెండ్ చేయమన్నాను. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ పాస్టర్ గారు మీకు నెలకి ఎంత వస్తుంది అని అడుగుతారు. ఎందుకు? చాలా మంది మా కుటుంబస్తులు రక్త సంబంధంలో బోల్డ్ మంది బోల్డ్ డబ్బు సంపాదించుకున్నాను స్టేటస్లు చూసి, సూట్లు వేసుకుని స్టేటస్లు పెట్టాను.
ఆ తమ్మునేళ్ళు చూసి అండి బోల్ డబ్బు సంపాదించుకున్నాను. అందుకే చెప్పాను, ఎవరైనా సరే వారం రోజులు నాతో ఉండండి, నెల అక్కర్లేదు, వారం రోజులు ఉండండి. నేను ఎప్పుడు తింటానో అప్పుడు తినండి, నేను ఎప్పుడు పడుకుంటానో అప్పుడు పడుకోండి, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి రండి, వారం రోజులు అంతే. అప్పుడు ఎంత వస్తుందో మీరే చూసుకుందరు. కానీ ఈ సవాల్కి ఎవరైనా సరే స్వీకరైతే ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ రెడీ అయితే ఓకే వచ్చేసేయండి. పాస్టర్ గారు వారం రోజులు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి, ఎవరైనా వస్తుంది. హల్లెలూయా. వదిలేమన్నప్పుడు వదిలేవాలి, మొత్తానికి వదిలేమంటలేదు నేను, అప్పుడప్పుడు. హల్లెలూయా. మరి కొంతమంది రావాలి కదా, మరి పిల్లలు వాళ్ళందరూ ఉంటే మమ్మల్ని అంటే వాళ్ళు ఎవరు లేకుండా చూస్తాను, ఫ్రీడమ్ మిమ్మల్ని కదా, వచ్చిన గెస్టులని నేనే చూసుకుంటాను, నేను ఏం తింటారో అది పెడతాను, నేను ఎప్పుడు పడుకుంటే అక్కడ, చివరికి నేను ఎక్కడికి బాత్రూమ్లో తప్ప నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్తాను. హల్లెలూయా. ఎవరికైనా ఒకవేళ ముచ్చడైతే ఇక్కడ ఉన్న మిమ్మల్ని కదండి బాబోయ్, కొంతమంది ఆశపడుతూ బోల్ డబ్బులు ఇచ్చేస్తే అంటున్నారు కదా, వాళ్ళకి అంటున్నాను అనమాట. మీకు ఎంతమంది చెప్పను, 30,000 50,000 అడుగుతున్నారండి అప్పు. ఫోన్ చేసిన వాళ్ళు నన్ను 30,000 50,000 ఈ రంజిత్ కొడుకు చెక్ ఇచ్చేస్తాను, సంతకాలు పెట్టింది ఆడి దగ్గర మా ఓడేసేస్తాను మరి తీసుకుని ఉంటుంది. ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా, ఎంత ఒత్తిడి ఉంటుందో తెలుసా, నిజం. కానీ మరి ఎందుకు ఇంత భారంతో చేయవలసిన అంత అవసరం ఏముందండి? కొంతమంది అంటారా ఈజీగా చర్చికి వెళ్ళిపోతానంటే డబ్బులు వచ్చి వెళ్ళిపోతాయట, ఈజీగా అనమాట. వచ్చి వెళ్ళిపోతే వాళ్ళు ఎందుకుంటారు అక్కడ, చింతపండు ఉప్పోడు ఏంటి ఉప్పు అని ఊరంతా తిరిగి అమ్ముకోకుండా వచ్చేడిపోతుంది కదా చగ్గానే. తెక్కి తెక్కి వేసాలి మాట వీళ్ళందరూ. వచ్చి అడిపోవు, అలాగా వచ్చి అడిపోతే ఎవరు ఇంకొక వ్యాపారాలు పనులు చేసుకోరు, వచ్చిన కాడే ఉంటారు ఎవరైనా సరే. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ శక్తి క్రైస్తవానికి అవసరం అంటే, సిగ్గుతోనూ భయంతోనూ రకరకాలుగా బంధింపబడి ఉండిపోతున్నావు గనక చూడండి, దేవుడు కోరుకున్నటువంటిది నీలో అప్పుడు ఎప్పటికీ జరగదు. పాస్టర్ గారు అమ్మా ఆవుని తర్వాత చూద్దరు కానీ పిల్లలు నన్ను చూడండి ఫస్ట్. హల్లెలూయా. 16 కిలోమీటర్లు ఇక్కడికి వచ్చామంటే ఆవుల్ని మేకల్ని చూడడానికి కాదు, అయిపోయిన తర్వాత వదిలేస్తాను కావాలి, మీ ఇష్టం చూసుకోండి. నన్ను మాత్రమే చూడాలి, మీరు ఇంకేది చూడడానికి ఏం లేదు. అర్థమవుతుందా? తర్వాత ఐ క్యాంప్ కూడా పెడతాం, కలజోలు వేయడానికి కాదు, గలిపేయడానికి. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది లేఖనం మూలవాక్యములో, ఆ కింద వచ్చి నుండి చదువుదాం. అదే కంటిన్యూ, అదే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన దాని కింద అన్నాను, మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. ఏటట భూదిగంతములంట, అంటే భూమి ఉన్నటువంటి ఈ దిగంత అంతముల వరకునంట ఏమవ్వాలట, మనం సాక్షులు అవ్వాలట. ఏటి సంఘంలోనే సాక్ష్యం చెప్పాలంటే అయ్య బాబు అని భయపడిపోతాం. భూదిగంతుల వరకు అన్ని స్థలాల్లోనికి వెళ్ళి సాక్ష్యమే అవుతుందా మన వల్ల? అంటే పరిశుద్ధాత్మను పొందుతున్నటువంటి నీవు చూడండి, ఇలా పరిశుద్ధాత్మను పొందుతున్నటువంటి నీవు నీ జీవితంలో అన్ని మారిపోతాయి, అన్ని మారుతాయి. భోజన విషయంలో గాని, నిద్ర విషయంలో గాని, నీ సొంత కార్యక్రమ పని విషయంలో గాని, అన్ని విషయాల్లో చేంజ్ వస్తుంది. దానికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయాన్ని ఇవ్వడానికే చూస్తాం. ఎక్కువ సమయం దీని కొరకే నేను ఇచ్చేస్తున్నానా అని ఇన్ని రకాల ఆలోచనలతో నువ్వు ఉంటావు అన్నమాట. హల్లెలూయా. దేవుని శక్తి పొందుతున్నటువంటి నువ్వు ఏం చేస్తావంటే అనేకుల్ని బలపరచడం కొరకు ఈ శక్తిని ఖర్చు పెడతావు అన్నమాట. హల్లెలూయా. ఈ శక్తిని పొందుతున్న నీవు అనేకులకి ఈ శక్తి కలగడము కొరకు, అనేకులకి ఉద్యమం రగిలించడము కొరకు, అనేకులని దేవుని దగ్గరకు నడిపించడము కొరకు నువ్వు కుదిరి ఉండలేవు ఒక చోట. లూదియా వచ్చింది, వ్యాపారం చేసుకుంటూ ఉంది. ఏదో కూటమి పెట్టుకున్నారు పాస్టర్ గారు వాళ్ళు, సర్లే వ్యాపారం చేసుకుంటూనే వచ్చి అలాగేసింది అన్నమాట. కొంతమంది పక్కింటి వాళ్ళు గోళ్ళ మీద ఆడతారు చెవులు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఇంట్లో సంగతి సరిపోవు, పక్కింటి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెవులు పెడతారు. ఎందుకు వచ్చింది అది, ఏం పోయే కాలం అది, వాళ్ళు ఎవరో మాట్లాడుకుంటే నీకెందుకు? ఇలాగ కొంతమందికి అవి కావాలన్నమాట, వీళ్ళు వదిలేస్తారు, ఇంకొకరికి కావాలట. ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఏం ఉపయోగం లేదు. లూదియా అలా వ్యాపారం చేసుకుంటూ ఒక చెవి అలాగే పెట్టింది. పాస్టర్ గారు ఏదో వాక్యం చెప్తున్నాడు, చూద్దాం ఉండండి అని
దృష్టి అక్కడ పెట్టింది, ఈ పని ఇక్కడ చేసుకుంటూ ఉంది. దేవుడు ఆమె ఆశను ఆలోచనను గ్రహించి ఆమె హృదయాన్ని తెరిచాడు అంట. విన్న వాక్యము ఆమెలోనికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు వ్యాపారం చేసుకుని వచ్చేలాగా లేదు ఆమె. వెంటనే అంది, ఈ బోధకులను తన ఇంటికి స్వాగతించింది, ఫోర్స్ చేస్తుంది రమ్మని. అలాగ తను దేవుణ్ణి రక్షణ పొందుకున్నది, దేవుని కృపను పొందుకున్నది. ముందులాగా ఉన్నదా? ఉండలేదు ఇప్పుడు. ఎందుకంటే తెరవబడింది ఆమె హృదయం అని పాడతారు కదా పాట, సంతోషమే సమాధానం అనేటువంటి పాటలో. తెరవబడెను నా మనోనేత్రములు. మనోనేత్రాలు తెరవబడితే రక్షకుడు అర్థమవుతాడు. హృదయం తెరవబడితే వాక్యం అర్థం అవుతుంది నీకు. హల్లెలూయా. రక్షకుడు దొరికిన అందరికీ వాక్యము దొరకలేదు. బైబిల్ చేతపట్టినటువంటి బోధకులందరికీ వాక్య సారాంశం ఇంకా దొరకలేదు. అందుకే చెప్తున్నాను, ఆ శక్తిని పొందాలట. నేను చెప్తున్నాను, ఎలా పొందుతారు పరిశుద్ధాత్మను చెప్పండి? ఎలా పొందుకుంటారు? గట్టిగా చప్పట్లు కొట్టి అరిసేస్తే పొందుతారా? మరి ఎలా పొందుతారు? పోనీ అలాగని మౌనంగా ఉంటే పొందుతారా? మరి పోనీ ఎలా చెప్తారు? ఎలా చెప్పాలి? అమ్మ చెప్పండి, ఎలా పొందుతారు? ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏదైనా వస్తువు మనం కొనుక్కోవాలనుకుంటున్నాం, ఎలా వస్తుంది? మాట్లాడండి అమ్మ, మీకు దండం పెడతాను, మిమ్మల్ని అడుగుతున్నాను, లైవ్లో వాళ్ళని కాదు. ఏదైనా ఒక వస్తువు కావాలి, ఎలా వస్తుంది? వస్తువా వచ్చే నా జేబులోకి వచ్చే, నిన్నే కదా వచ్చేయమంటున్నాను, వేస్తున్నాము, వచ్చేస్తుందా? మరి ఎలా వస్తుంది? అయ్యయ్యో దేవుడా, డబ్బులు ఇస్తే కదా వస్తుంది. ఒకవచ్చు అంటే ఖర్చు పెడుతున్నావు నువ్వు అక్కడ, అది రావాలంటే. మరి పరిశుద్ధాత్మను పొందాలంటే ఎలా వస్తుంది చెప్పండి? నువ్వు కొంత ఖర్చు పెట్టాలమ్మా, ఖర్చు పెట్టాలి. ఏంటి ఆ ఖర్చు? దేవుని శక్తి నువ్వు పొందాలంటే నీ శక్తి అక్కడ ఖర్చు పెట్టాలి, నీ శక్తి అక్కడ వినియోగపరచాలి. అందుకని చెప్తున్నాను, నీ శక్తి వినియోగపరచలేనప్పుడు దైవ శక్తి నీలోనికి రాదుగాక రాదు. ఎలా విని ఎలా ప్రార్థన చేసుకో. అందుకే నాకు ఎక్కువ ఆశ భారం ఏంటంటే, మోకాళ్ళు వేసుకుని ప్రార్థన చేసుకోవడానికి పోరాడతాను నేను అన్నమాట. ఎందుకంటే ఆ శక్తిని పొందుకోవడం కొరకు నా శక్తిని నేను ఖర్చు పెడతాను నా ప్రార్థనలోను, ఖచ్చితంగానే. ఏంటి నువ్వు చెప్తున్న దేవుని కొరకు నీ శరీరం ఏమి నొచ్చుకోకుండా దేవుని శక్తి అంతా నువ్వు పొందడం అవుతుందా? స్తోత్రం, హల్లెలూయా. ఆ శక్తితో అపేక్షించాలంట. ఆత్మ సంబంధమైనటువంటి వరాలు పొందుకోమని చెప్పింది బైబిల్. ఆత్మ సంబంధమైన వరాలు పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? ఆసక్తితో పొందుకోవాలంట. అదే ఆసక్తితో ఎలా పొందుకోవాలి? నేను మాట చెప్తున్నాను, నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, కళ్ళు తెరిచి అటు తిరిగి ఇటు తిరిగి, ఆసక్తితో పొందుకోవడానికి అవుతుందా? వరాలు వస్తాయి అలాగే నీకు? అంటే చెప్తున్నాను, దేవుని దగ్గర ఒక వరం నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎంత ధ్యాస దాని మీద ఉంచాలి, ఎంత ధ్యానం ఉంచాలి, ఎంత భారం ఉంచాలి. అంటే అది పొందుకోవాలని దృష్టి దాని మీద ఉండాలి. నువ్వు అడుగుతున్నది పొందుకోవడానికి నీ దృష్టి దాని మీద ఉండాలి. మరి నీ దృష్టి దాని మీద లేకుండా దేని మీద ఉంటాయి? నువ్వు మనిషి ఎక్కడో ఉంటావు, నీ దృష్టి ఎక్కడో ఉంటే, నీ చూపు ఎక్కడో ఉంటే ఏం పొందుతావు నువ్వు? ఇలాగన అనేక మంది క్రైస్తవులు ప్రార్థనలో ఉండి కూడా ఏమి పొందుకోకుండా మిగిలిపోతారు. నిజమే. ఆత్మ సంబంధమైనటువంటి వారులంట బైబిల్ చెప్పింది. రోమపత్రికలు, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులైందిరంట. మరి ఒక మాట, ఆ ఆశ నీకు ఉండాలా లేదా? నేను దేవుని ఆత్మ చేత నడిపించబడాలి, దేవుని కుమారుడుగా ఉండాలి అనుకోవాలా లేదా? రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కాదు. అంటే రక్షణ పొందారు కాబట్టి కుమారులు కుమార్తెలుగా వారికి అది అనుగ్రహింపబడింది. కానీ అది కొనసాగాలి అంటే ఆత్మచేత రక్షణ పొందినటువంటి వ్యక్తులు దేవుని ఆత్మచేత నడిపించబడాలంట. ఈరోజు క్రైస్తవులు ఆత్మచేత నడిపించబడలేదు, ఎక్కడికక్కడే ఉండిపోయారు. నేను చెప్తున్నాను, కుటుంబంలో ఏదో అడపదడప అలాగే. అంటే సాతానుడు తిష్టవేసి ఉంటున్నప్పుడు వారికి భయము కలిగేలాగా నువ్వు పరిశుద్ధాత్మ శక్తితోనో ప్రార్థన చేసినప్పుడు భయపడతాడు సాతానుడు. హల్లెలూయా. అందుకే భక్తులు తమ జీవితంలో ఆర్థికంగా గాని శారీరకంగా గాని ఎంతో బలహీనమైన స్థితిలో వారు ఉన్నప్పటికీ వారు మానసిక ధైర్యము చేత మనోనిబ్బరము కలిగినటువంటి వారే దేవుని కొరకు బలమైన కార్యాలు చేయగలిగారు వాళ్ళు. హల్లెలూయా.
ఈ రోజు ఎందుకంటున్నాను, ఎంతో ఆరోగ్యకరంగా అన్ని విషయాల్లో బాగా ఉన్న క్రైస్తువులు బలహీనంగా ఉండి దేవుని కొరకు ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆ శక్తిని పొందలేనందువలన. ఆ శక్తి ఎలాగొచ్చేస్తుంది? నీ శక్తి పొందాలి కదా, నీ శక్తి ఉపయోగించాలి కదా. అంటే దేవుని మందిరంలో వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యం వినడం కొరకు ఏ భారం నీకు ఉండదు, ఏ ఇంట్రెస్ట్ ఉండదు, ఏ ఆసక్తి ఉండదు. దానివల్ల పరిశుద్ధాత్మ కార్యాలు నీలో జరగవండి. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. ఇంకొక మాట చెప్తున్న ఫైనల్లో ముగింపులో ఉన్నానమ్మా, నిద్రపోవద్దు. చూడండి ఎలా చూడండి, దేవుడు ఎవరిని వాడుకుంటాడు చెప్పండి ఒక మాట. ఎవరిని వాడుకుంటాడు? పాస్టర్ గారిని, పాస్టర్ గారి భార్యని, పాస్టర్ గారి పిల్లల్ని, వీళ్ళని వాడుకుంటాడా? సంఘాల్లో ఎవరిని వాడుకోడా? అదేమీ లేదు కదా. అది నిజం కాదు, అది వాస్తవం కాదు, అది సత్యం కాదు. నేను చెప్తున్నాను చూడండి, దేవుడు వృద్ధులైన ముసలితనంలో ఉన్న వారినైనా వాడుకుంటాడు, స్త్రీలను వాడుకుంటాడు, చిన్నవారిని కూడా వాడుకుంటాడు, యవ్వనంలో ఉన్న వాడుకుంటాడు. ఎందుకు వాడుకుంటాడు అంటే, ఎవరైతే పరిశుద్ధాత్మను నేను పొందుకుని నాలాగా నేను బ్రతికేయకుండా ఇగో దేవుని కొరకు ఆశ కలిగి నేను బ్రతకలిదురు చేయాలనే మంట ఏ వయసులో ఉన్న ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అలాగ అందరిలాగా ఉండలేరు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే ఆ శక్తి వారిని మండిస్తూ ఉంటుండగా భూదిగంతముల వరకు దేవుని కూర్చొని సాక్షిగా ఉండడానికి వారు ప్రయాసపడుతుంటారు. నువ్వు వస్తావు కానీ ఏమీ పట్టించుకో, నీ పనిలో నువ్వే, నీ దేశంలో అంటే నువ్వనే కాదు, ఇక్కడ క్రైస్తవాన్ని గురించి చెప్తున్నాను నేను. నీ ఆలోచన నీదే, నీ ఉద్దేశం నీదే, నీ మనసు నీదే. మరి ఇప్పుడు బలవంతురాలుగా నువ్వు ఎలాగుంటావు? ఉండలేవు. అంటే దేవుని యొక్క వాక్యం నీ దగ్గరకు వచ్చేసరికి అది అటో ఇటో ఎలాగ వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే నువ్వు లూది ఎలాగా వినేదాన్ని స్పష్టత లేదు నీకు. అందరినీ ప్రార్థన నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ పాస్టర్ గారు ఏం చెప్పారు, నేను ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడిగితే ఎంతమంది చెప్తారు ఈ రోజు క్రైస్తవులు? ఎందుకంటే నువ్వు ఎన్ని వైపు ఎటు చూసావో తెలియదు. ఆ చూసినప్పుడు దేని మీదకి వెళ్ళిపోయింది వెళ్దు. పాస్టర్ గారు ఎక్కడున్నాడు, నేను ఎక్కడున్నానో తెలియదు. ఏం చెప్తావు ఇంట్లో వాళ్ళకి? మరి వాళ్ళు అంటారు, నీ మొక్కు ఇప్పుడే నువ్వు ప్రార్థనకి వెళ్ళొచ్చి ఏం చెప్పాడో చెప్పలేకపోతుంటే నువ్వు ఎందుకే ప్రార్థనకి వెళ్ళడం అని అనడా ఇంట్లో వాళ్ళు? అనరా? నువ్వు వెళ్ళింది నువ్వు అడగగానే చెప్పు, ఇది చెప్పేది పాస్టర్ గారు ఎలా ఉండాలని చెప్పు. భయపడతారు వాళ్ళు నీకు. హల్లెలూయా. అదే నువ్వు వెళ్ళిన తర్వాత అడిగితే ఒకవేళ చెప్పకపోతే వాళ్ళకి ఏమన్నా ఆసక్తి ఉంటుందా నీ మొక్క? అందుకే నేను రాను చర్చికి. నువ్వు ఒకటి వెళ్ళి నేర్చుకోవు, నేను ఎందుకు రావడం, నన్ను రమ్మంటే నేను ఎందుకు అంటారు మాట ఇంట్లో వాళ్ళు. న్యాయమే కాదు అది. అందుకే అంటున్నాను, మనమే న్యాయం లేకుండా భక్తి చేస్తే ఇంకొకరు ఎలాగ మనం న్యాయం దగ్గరికి వస్తారు? అందుకంటున్నాను, దేవుని వరాలు, దేవుని శక్తిని మనం పొందాలంటే మరి మన శక్తి ఖర్చు అవద్దా? మన భక్తి జీవితంలో కొన్ని రిస్కులు ఉండాలి, కొన్ని రిస్కులు చూడాలి. దేవుడు ఏ రిస్క్ మనం చేయకపోతే మరి దేవుడు నీ కొరకు రిస్క్ ఎందుకు చేస్తాడు? ఒక మాట చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలోనికి రండి. అప్పుడే చూసాడు ఈ ప్రసంగం మీద ఎన్ని దాడులు, ఎన్ని ఆటంకాలు. ఎందుకు? నేను చిన్నోడ్నే కదా, నా మీద ఎందుకు ఎంత కుట్ర సాతానుడికి? ఇదేమన్నా పెద్ద ప్రసంగం ఏమన్నా? దీని మీద కూడా దాడి చేస్తున్నాడంటే కనీసం కొంతమందికి ఇది ఉపయోగపడుతుందనే కదా. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి చాలండి. పేతురు గారు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు గాలిని చూసాడంట, చూసి ఏమయ్యాడట? భయపడ్డాడట. భయపడి కానీ ఏమైందంటే మునిగిపోయాడట. ఏమయ్యాడు? గాలిని చూశాడు, తర్వాత భయపడ్డాడు, మునిగిపోయాడు. ఇదంతా ప్రతి వారి జీవితంలో ఉంటది. ఇంకొక సమస్యను చూడడం, ఇంకొక పరిస్థితిని చూడడం, ఇంకొక కష్టాన్ని చూడడం, భయపడడం, మునిగిపోడు అనగా బలహీనం అయిపోయాడు, నిరాశలోకి వెళ్ళిపోయాడు, బంధింపబడిపోయాడు. ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు పేతురు గారు ఎందుకు మునిగిపోయాడు? ఎందుకు మునిగిపోయాడు? భయపడ్డ వల్ల మునిగిపోయాడు. ఏంటి అసలు ఆయన మునిగిపోవాల్సిన అవసరం వచ్చింది నీకు? నువ్వు నావలో ఉన్నావు కదా సురక్షితంగా. ఇంటికల్లా ఒకవేళ పేతురు గారి భార్యకి మీ ఆయన మునిగిపోయాడమ్మా అక్కడంటే, మా ఆయన మునిగిపోడు పెట్టి ఏ నావలో లేవా నువ్వు? మునిగిపో, ఆయన ఒక్కడు మునగడు ఏంటి, అందరూ మునిగిపోడు కానీ అనుకుంటుంది ఆవిడ. ఎందుకంటే బోట్ అంతా బోటు మునగాలి, ఒక్కడే మునిగిపోయేటి. ఎవరైనా తోసేశారా బోట్లోంచి? కాదమ్మా, ఎవరు తోయలేదమ్మా, మీ ఆయన ఒకటి సముద్రం మీద నడిచాడమ్మా.
పేతురు గారు ఏం చేస్తే తెలుసా, యేసయ్య కొరకు చూడండి ఇలాగా, యేసయ్య కొరకు రిస్క్ చేశాడు అన్నమాట. ఆ బోట్ లో ఉన్న వాళ్ళు ఎవరూ చేయలేని రిస్క్ చేశాడు. నేను చెప్తున్నాను ఈరోజు, నేను బలహీనున్నేమో గాని, చిన్నవాడినేమో గాని, యేసయ్య కొరకు నేను రిస్కులు చేస్తూ పరుగులు తీస్తున్న వాడును. హల్లెలూయా. ఒకవేళ నేను అలసిపోతాను, నేను బలహీనమైపోతాను, నేను అక్కడ ఆగిపోతాను, నేను అంటాను, దేవా నా వల్ల కాదయ్యా ఈ సేవ చేయడం, నాకెందుకు అప్పగించవేది, ఎందుకు నా హృదయంలో ఇంత మంట ఇంత భారంలో పెట్టావు, మరి నా చుట్టూ ఏమీ లేదు, నా వల్ల అవటం లేదు, చేయాలని చాలా ఉంది, నా దగ్గర డబ్బు లేదేసయ్యా, ఓపిక లేదు, ఒంట్లో బలం లేదు, నా ముందు బలహీనులు ఉన్నారయ్యా, వాళ్ళ పరిస్థితులు కూడా అంతంత మాత్రమే, మరి ఏంటయ్యా మా సంఘం వాళ్ళందరి పరిస్థితులు అంతంత మాత్రమే, నువ్వేమో మాకు చాలా పెద్ద పని అప్పగించు, నేను ఎలా చేయలేసయ్యా, నేను బలహీనం అయిపోతున్నాను, నా వల్ల కాదయ్యా, ప్లీజ్ హెల్ప్ మీ ఫాదర్, నాకు సహాయం చేయమని పోరాడతాను రోజు ఈ ప్రార్థనలో. హల్లెలూయా. దేవుడు దినదినము కృప చూపించి బలపరిచి నడిపిస్తూ వచ్చాడు. యేసయ్య కొరకే మునిగిపోయాడు పేతురు, తన కొరకు కాదు. నేను చెప్తున్నాను అలాగా, దైవ కార్యముల కొరకు రిస్క్ చేస్తున్నప్పుడు నువ్వు అనేకులు ఎదుట ఓడిపోయిన వ్యక్తిగా, బలహీనమైన వ్యక్తిగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా కనబడతావేమో గాని మునిగిపోనిచ్చాడు పేతుని దేవుడు, మునిగిపోనివ్వలేదు దేవుడు. దేవుని కొరకు నువ్వు అలాగ పరుగులు తీసినప్పుడు, దేవుని కొరకు నువ్వు పూనుకున్నప్పుడు, నీ దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు, దేవుడు నిన్ను మునిగిపోనివ్వడు. హల్లెలూయా. రిస్క్ చేస్తే యేసయ్య నీ కొరకు రిస్క్ చేస్తాడు. చూడు, రిస్క్ చేసి ఆయన కుడి హస్తంను పట్టుకుని చాపాడు పేతుని లేవనెత్తాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే, ఎక్కడ వేసిన గొంగలు అక్కలాగా ఎన్ని మాటలు విన్నా, ఎన్ని సాక్ష్యాలు విన్నా, ఎలాంటి ప్రసంగాలు విన్నా, మన హృదయం తెరవబడడానికి మనం ఇష్టపడడం లేదు. దేవుడు నీలో జోక్యం చేసుకోలేకపోతూ ఉన్నాడు. ఇంట్లో కలుగుతున్నటువంటి శక్తులను పారద్రోవడానికి నీవు నీ శక్తిని వినియోగించి దేవుని శక్తిని పొందడానికి పూనుకున్నట్లయితే, నేను చెప్తున్నాను, బలముగా దిగొస్తాడు. అందుకని పేతురు అపోస్తలులతో పాటు ఆ మేడగదిలో ఇంచుమించు 120 మంది ఉండి ప్రార్థన చేయడం మొదలు పెట్టారంట. అంటే ప్రార్థన చేయడం అర్థం ఏంటి? వారి శక్తిని వినియోగిస్తూ ఉన్నారు. వారు మొరలు దేవుని సన్నిధిలో పెడుతూ ఉంటుండగా ఓ బలమైన అగ్ని జ్వాలలు వంటి పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వస్తే వారు ఒక్కొక్కరు బలమైన అన్య భాషల చేత మాట్లాడుతూ సాగారట. నేను చెప్తున్నాను, ఎన్ని కోటాలుగా అయితే పాల్పొంపులు పొందుగాక, నీ శక్తిని వినియోగించకపోతే దేవుని శక్తి నీకు రాదు. దేవుని శక్తి నీకు రాకపోతే నువ్వు దయ్యాలు కాదు కదా, దయ్యం కళ్ళకు వచ్చిన భయపడి పారిపోతావు నువ్వు. హల్లెలూయా. దయ్యాలను భయపెట్టేవాడండి క్రైస్తవుడు అంటేనే. దయ్యాలే నీకు దయ్యాలకు నువ్వే భయపడితే ఎలా? నువ్వేం క్రైస్తవులు అవుతావు? దేవుడు అన్నాడు, నేను మీకు ఎలాంటి ఆత్మనిచ్చాను అన్నాడు దేవుడు? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనిచ్చాను గాని పిరికాత్మ నీయలేదు అన్నాడు. మరి ఎలా వచ్చింది పిరికాత్మ నీలో? అందుకంటున్నాను, వాక్యం వింటే నీవు నీకులాగే నువ్వు ఉంటూ ఉంటే మరి పిరికితనము బలహీనత రాకపోతే ఎలా ఉంటుంది? ఏంటి ఒక మాట చెప్తున్నాను, అందరు చూడండి, ఇలా మీతో ఆలస్యం, నాతో ఏం ఆలస్యం లేదు, నేను ఒక ట్రాక్ లో ఉన్నాను. ఇప్పుడు మనల్ని అందరినీ తీసుకెళ్లి కలెక్టర్ జాబు, పోలీస్ జాబు, లేకపోతే డాక్టర్ ఇస్తారు ఎవరికైనా? మనకి ఏమా మామూలే ఇస్తారా? ఎందుకెవరు? అమ్మమ్మ చెప్పు. మా అమ్మమ్మ రోజు ఇక్కడ అమ్మమ్మ అని ఎంతకాలం అయిపోతుందో నాకు, ఆ పిలిపి వెళ్ళకుండా అయిపోయింది నాకు. ఈరోజు అదృష్టం వచ్చింది. హల్లెలూయా. ఎందుకెవరమ్మా చెప్పండి? మాట్లాడలే. మనం ఏమన్నా ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యామా? డాక్టర్ ప్రిపేర్ అయ్యామా? ఇవ్వరు కదా. మరి ఒక మాట చెప్తున్నాను, మనల్ని అందరిని అలా తీసుకెళ్లి యేసయ్య పరలోకం ఎలాగిస్తాడు అనుకుంటున్నారు క్రైస్తవులు? చెప్పండి, ఎలా ఇస్తాడు? ఇక్కడ ఈ భూమి మీద ఒక జాబ్ లోనికి మనం పెట్టరు అక్కడ. ఎందుకంటే అక్కడ పెడితే మనం ఏం చేస్తాం? ఇప్పుడు డాక్టర్ అయ్యి వైట్ కోట్ వేసుకుంటాం, స్టెథోస్కోప్ పెట్టుకుంటాం, బాగుంటుంది, ఫోటో దిగడానికి, సెల్ఫీ తీసుకోవడానికి, డ్రెస్ బాగుంటుంది చక్కగానే. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి నువ్వు వెళ్ళాలి ఈ డ్రెస్ వేసుకుని. అంటే ఈ డ్రెస్ ఫోటోకే బాగుంటుంది తప్ప, కానీ ఆపరేషన్ థియేటర్లోకి నువ్వు వెళ్ళడం ఏంటి? అసలు ఏం చేయాలి? కత్తి పెట్టుకోండి, అసలు ఏ పొర కోయాలి, ఎక్కడ కోయిపోయి ఎక్కడ కోసేస్తావో తెలియదు, చివరికి అది ఏమైపోతాడో తెలియదు. అంత ప్రమాదం కదా. మరో మాట చెప్తున్నాను, ఈ భూలోకంలో నుండి నిన్ను నన్ను దేవుడు తీసుకువెళ్ళి దేవలోకంలో దేవుడు ఉండేటువంటి ఆ లోకంలో పెట్టాలనుకుంటున్నాడు. మరి పెట్టాలనుకున్నప్పుడు ఏవి క్వాలిఫికేషన్ ఏమొద్దా? నువ్వు దేనికి ప్రిపేర్ అవ్వద్దా? ఏ ప్రిపేర్ కాకుండా వస్తావా? కోతలు వస్తున్నాయి కదా, మేము కూడా వస్తామని అంటే, అవునా కోస్తారా? కుర్రలు ముచ్చట పడుతున్నారు, కత్తిల్ని వాళ్ళకి కొడవలు ఇవ్వండి అని చెప్పి అంటే, కొయ్యడం మొదలు పెడితే ఏం చేస్తాం మేము? మా చేతి ఏళ్ళు కోసుకున్న అమ్మే వస్తాం ఇంటికి మాట. అవునా కదా. కొడవలు పట్టుకోవడం రావాలి, మునువుగా కోసుకుని వెళ్తారు, కొయ్యడం రావాలి కదా.
ఏమి రానప్పుడు వెళ్ళి కొడవలు పట్టుకుని అక్కడ ఎలాగే ఏం పిక్తాడికి వెళ్ళి మరో మాట చెప్పండి, రక్షణ పొంది యేసయ్య నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టి నీకోసం ఇన్ని అవమానాలు పొంది ఎంత గొప్ప రక్షణ ఈ చుట్టూ ఉన్న ఎంతో మందికి ఇవ్వకుండా నీకు దేవుడిస్తే నువ్వు దేనికి ప్రిపేర్ కాకుండా పరలోక రాజ్యంలో నేను ఇలాంటి స్థాయిలో ఉండాలని ఆశ ధ్యాస భారం ఏమీ లేకుండా నీ మట్టుకు నీ కొరకు నువ్వు బ్రతికేసి నీకు ఎక్కడ ఖాళీగా ఉంటే అప్పుడు నీకు ఎప్పుడు ఏం చేయాలంటే అప్పుడు నువ్వు అలాగుంటే యేసయ్య వచ్చేసి నేను అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. న్యాయమేనా? ఓ మాట చెప్పు, నీకు న్యాయమేనా? అలాగా నీకేం న్యాయం కానప్పుడు ఎలాగెళ్తాం అక్కడికి అంటే చెప్పండి, వెళ్ళడం సాధ్యమో కాదు. మరి చెప్పండి, యేసయ్య మనల్ని వెళ్ళడానికి పరలోకానికి తీసుకెళ్ళడానికి వస్తున్నాడా కాదా? తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. అంటే ఇలాగే తీసుకెళ్ళిపోతాడా? అర్థమైందని చెప్పే భాష. సరే, దాన్ని మీ భాషలో ఇంకా చెప్తాను. ఒక అమ్మాయికి అబ్బాయికి పెళ్లి ఫిక్స్ చేస్తాం. పాస్టర్ గారు వచ్చారు పెళ్లి చేయడానికి. పాస్టర్లు మాటలో తొందరపడతారు, ఎందుకంటే సమయానికి లేకపోతే అందరు నన్ను తిట్టుకుంటారు కాబట్టి వాళ్ళు రాకపోయినా పర్లేదు బాబు ముందు వెళ్ళిపోదామని నాలాంటి వాళ్ళు ముందు వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు పెద్ద బజ్జున్న పాస్టర్లు అయితే లేటుకు వచ్చినా పర్లేదు, వాళ్ళని ఎవరు ఏమన్నారు, ఎందుకంటే అయ్యగారు బజ్జు చూసి భయపడతారు. అందరూ మాకు ఎంత తిన్నా బజ్జు రాదు, అందుకే మాకు ఎవరు భయపడరు. అమ్మా అర్థమవుతుందా? అందుకని మేము అందరికంటే పెద్దల కాడే మేము రావాలి, తప్పదు మాకు. ఓకే, అమ్మాయి ఇంకా పొల్లే కావలేదా, పెళ్లి కొడుకడ నాకులాగా ఆరాటంతో అడుగు వచ్చేసాడు. ఎంత అవుతున్నారమ్మా. పెళ్లి కొడుకు బాగానే వచ్చేసాడు, సూట్ వేసుకుని చక్కగానే వాడు బాగానే రెడీగా ఉన్నాడు. అమ్మాయి అయ్యగారు వస్తాడు నాకు త్వరగా పెళ్లి చేస్తాడని పెళ్లి కొడుకు కూడా బాగానే ఉన్నాడు. అమ్మాయి గారు ఆ నైటీ మీదే ఇంకా అలా ఉంది, ఒళ్ళు బెస్ ఇంకా లేదు, జడ ఏమీ లేదు, అలాగే ఉంది. సరే అయ్యగారు వచ్చారని చెప్పారు, పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. అయ్యగారు వచ్చాడంటే అమ్మాయి కంగారు ఏముంటది, పెళ్లి కొడుకు వచ్చాడంటే కంగారు ఉంటది కదా. పెళ్లి కొడుకు కూడా వచ్చాడని వార్త చెప్పారు. ఎంతసేపు చెప్పినా అలాగే ఉంటది. సరే చుట్టాలు బంధువులు అందరూ వచ్చేసారు కాబట్టి అమ్మ అక్కడ అయ్యగారు ఉన్నారు పెళ్లి కొడుకు కూడా ఉన్నారని చెప్పేసి ఆ నైటీ మీద జుట్టు ఎరబోసుకుని పళ్ళుతో అమ్మాయిని తీసుకొచ్చి అలా తీసుకొచ్చేతారా? పెళ్ళే కానీ అలా తీసుకొచ్చేతారా? ఎక్కడ అలా జరగదు కదా. ఎలాంటి వ్యక్తి పెళ్ళైనా ఉన్న డ్రెస్సులో చక్కగా అలంకరించి చక్కగా పెళ్లి కొడుకులాగా పెళ్లి కూతురులాగా ముస్తాబవుతారు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నా కానీ వీళ్ళు ప్రత్యేకమైన మనుషులు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, వాళ్ళ కులం వాళ్ళ పేర్లు అయ్యా కాదు ఎవరికైనా అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంతే అలంకరించబడి. అలాగా యేసయ్య మన కోసం వస్తున్నప్పుడు మనం ఇలాగ చింపుడు జుట్టు వేసుకుని మురికి బట్టలతోటి, అంటే ఈ వస్త్రాల కోసం చెప్పట్లేదు, యేసయ్య అభిషేకము వరాలు ఏమీ లేకుండా ఈ లోకంలో ఎలా పుట్టామో ఎలా బ్రతుకుతున్నామో అలాగే ఉండిపోతే తీసుకెళ్ళిపోతాడు పరలోకానికి. తీసుకెళ్ళిపోతే దేవదూతలు ఏమనుకుంటారు చెప్పండి మనల్ని? అంటే తీసుకువెళ్ళడానికి వీళ్ళు. నేను ఒక మాట చెప్తాను చూడండి, యేసయ్య ఈ భూమి మీద అవమానపడతాడేమో గాని పరలోకంలో ఘనత మాత్రమే పొందుతాడు ఆయన. హల్లెలూయా. పరలోకంలో ఘనత పొందేటువంటి దేవుడు ఈ భూమి మీద నుండి దేవుడికి ఘనతించే ప్రజలు మాత్రమే తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. మరి దేవునికి ఘనతించేటువంటి ప్రజలు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఎక్కడ? భూమి మీద ఉంటారు. భూమి మీద నుండి పరలోకానికి వెళ్తారు. సిద్ధపడిన పెళ్లి కూతురినే స్టేజ్ మీదకి తీసుకెళ్తారు. అందుకని పెళ్లి కూతురు స్టేజ్ మీద తీసుకొచ్చి నైటీ మార్చి అక్కడ దువ్వని పెట్టి ఇక్కడ చేస్తారని చేయరు కదా, సిద్ధపడే తీసుకొస్తారు. నువ్వు సిద్ధపడే వెళ్తావు దేవుని రాజ్యానికి. హల్లెలూయా. మరి చెప్పు, ఈ ప్రసంగం విన్నావు, ఈ మాటలు విన్నావు, ఇన్ని విని కూడా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశాభాష లేకుండా అలాగే జీవితంలో కొనసాగుతావా? అలాగే కొనసాగితే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా నీ భక్తికి? ఏం ఉపయోగం ఉండదు. అందుకే చెప్తున్నాను, క్రైస్తవ సమాజాన్ని ఈ రోజు సాతానుడు ఈజీగా ట్రాప్ తప్పించేసాడు అంటే ఈజీగా అన్నమాట. అందుకంటున్నాను, మానసికంగా నీ మైండ్ ని మానసికంగా డైవర్ట్ చేశాడు, బలహీనపరిచాడు, కృంగిపేడకి చేశాడు. దాని వల్ల ఏం చేద్దంటే నువ్వు శక్తి కలిగినటువంటి కార్యముల కొరకు పూనుకోలేవు, దేవుని కొరకు రిస్కులు నువ్వు చేయలేవు, దేవుని కొరకు దాహం నీకు కలగదు, నువ్వు అలాగే ఉండిపోతావు. ఏసయ్య రా, ఏసయ్య త్వరగా వచ్చేసయ్య, నేను ఇక్కడ మా ఆయన తిడుతున్నాడు లేకపోతే ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు వచ్చేసయ్య అంటే ఏసయ్య వస్తాడేమో గాని ఆయన వచ్చినప్పుడు నువ్వు మాత్రం వెళ్ళవు. ఆయన వస్తాడనేది వాస్తవమే, కానీ నువ్వు మాత్రం వెళ్ళవు. మరి వెళ్ళకపోతే ఎలా? వెళ్ళకుండా ఎక్కడే ఉంటావు లోకంలో? ఇక్కడ ఉంటే మనకి ఏముంటది? ఏడుపును పండ్లు కొడు విడవబడుట బహుఘోరము అంట. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రసంగం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి? నేను చెప్తున్నాను, నీకు పాటలు పాడడం వచ్చా రాదో పక్కన పెట్టాను, నువ్వు మాత్రం పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ నడక, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ మాట మొత్తం అన్నీ మారిపోతాయి.
హల్లెలూయా. అందుకని ఆయన వచ్చి ఒప్పింపజేస్తాడంట. అందరిలాగా నువ్వు బ్రతకలేవు, ఎలా పడతావో నీవు జీవించలేవు అన్నమాట. అందుకని ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడికి తన జీవితంలో చోటిస్తారో, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వాళ్ళు చిన్నపిల్లలైన దేవుడి కొరకు బలమైన కార్యాలు చేసినట్లుగా చరిత్రలో ఉంది, బైబిల్లో ఉంది. వారు వృద్ధులైనా సరే దేవుని కొరకు బలమైన పనులు చేయగలిగారు. 80 సంవత్సరాల వయసులో మోసే దేవుని కొరకు బలమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. అందుకే చెప్పండి, స్త్రీలతోటి పురుషులతోటి పాస్టర్లు విశ్వాసాలు అనే భేదం ఏమీ లేకుండా ఎవరైతే దేవుని అభిషేకాన్ని దేవుని శక్తిని పొందుతారో వాళ్ళు దేవుని కొరకు మండుతూ ఉంటారు అన్నమాట. హల్లెలూయా. అందుకనే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఆ శక్తి పొందినప్పుడే దేవుని కొరకు ధైర్యం నీకు కలుగుతుంది. దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, దేవుని కొరకు నువ్వు కదిలి రావడానికి నువ్వు పూనుకుంటావు. అప్పుడు నీ టైం టేబుల్, నీ సమయం, టైం అన్ని మారిపోతాయి. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ఈ విధానం మంట నీలో లేదనుకో, నేను చెప్తున్నాను, దేని కొరకు నీకు అంత ఆరాటం ఏముండదు, బాధ ఏముండదు, అంత విధానం ఏముండదు. క్రైస్తవులు అందుకే ఈనాటి క్రైస్తవులు ఏమి నేర్చుకున్నారంటే మనం పరిశుద్ధంగా ఉంటే చాలు, మనం జాగ్రత్తగా ఉంటే చాలా, అది ఒకటే నేర్పించారు. అది సరిపోదు భక్తికి, అది సరిపోదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. అందుకని ఈ పరిశుద్ధాత్మ లేకపోతే సాతానును భయపెట్టలేవు, సాతాన్ని భయపెట్టలేవు నువ్వు. మన మనుషుని భయపెట్టకపోయినా పర్లే, కానీ సాతాను శక్తులకి భయము కలిగించే భక్తి నువ్వు చేయాలంటే ఈ శక్తి నువ్వు పొందాలి. ఈ శక్తి నువ్వు పొందాలంటే నీ శక్తిని నువ్వు ఖర్చు పెట్టాలి. ఈ లోకంలో ఖర్చు పెట్టకుండా ఏమొస్తుందండి? ఏమి రాదు. కానీ నువ్వేమి ఖర్చు పెట్టకుండా దేవుడు అన్ని వరాలు నీకు ఇచ్చేస్తాడు. అలాగా ఏమి చూడొద్దా నీలో? ఆ దాహం చూడొద్దా? ఆ ఆరాటం, ఆ పోరాటం, ఆ ఆసక్తి ఏమి చూడొద్దా దేవుడు నీలో? నేను చెప్తున్నాను, రక్షణ పొందిన దినం మొదలుకు నీ పరిశుద్ధాత్మను పొందుకోవడం కొరకు ఎంత కన్నీరు కాల్చి, ఎన్ని ఉపవాసాలు ఉన్నాను, ఎన్ని రాత్రులు నిద్రపోవడం మాని, ఆకలి మానేసి ఎంత వేదన పడ్డాను. ఎందుకు అంటే దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఇది చూశాడు. కాబట్టి దేవుడు ఈ రోజు దేవుడి కృపతో నన్ను నడిపించి బలపరిచి ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నీలోను కూడా చూడాలి. అది చూసిన నాడు నీకు నీలా ఉండలేవు మాట, మరో లూదియాలా దేవుడు నిన్ను మార్చేస్తాడు. హల్లెలూయా. అప్పుడు పిరికిదానిగా నువ్వు ఉండలేవు, పిరికివాడిగా నువ్వు బలహీనంగా ఉండలేవు. కొంతమంది దేవునికి సమయం తక్కువిస్తారు, లోకానికి సమయం ఎక్కువిస్తారు. దేవుడితో తక్కువ మాట్లాడతారు, లోకంతో ఎక్కువ మాట్లాడతారు. అదే పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు దేవునితో మాట్లాడకుండా ఉంటారా? ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు, గుడికి వెళ్ళకపోయినా పర్లేదు అని అనుకోరు. పరిశుద్ధాత్మతో తాకబడితే అయ్యో నేను అలా ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన ఒప్పుకునేలే చేస్తాడు. ప్రతి విషయం ఒప్పేసుకుంటావు నువ్వు. అయ్యో నేను దేవునికి విరోధకరమైనది ఏదో నాలో ఉండడానికి వీల్లేదని ఒప్పుకుంటావు మాట. అలాగా మొదటిసారి పరిశుద్ధాత్మను కలిగినప్పుడు, ఆ స్పర్శ తాకినప్పుడు రక్షకుడు ఎవరో కనబడ్డారు, రక్షణ పొందేలాగా చేశాడు దేవుడు. కానీ రక్షణ పొందిన క్రైస్తవులు ఈ రోజు పరిశుద్ధాత్మ విషయంలో చల్లారిపోయారు, బలహీనమైపోయారు. అసలు అంత ఆశ లేదు, పట్టింపు లేదు. క్రైస్తవులు మనం అంతే వెళ్ళిపోయి వస్తున్నాం, అంటే అలాగ ఉండిపోయాం. అందువల్ల చెప్తున్నాను, కొన్ని బలమైన కార్యాలు మన జీవితంలో అందువల్లనే జరగడం లేదు. ఈ ఒక్కటి మీరు పాటించగలిగితే, ఇదొక్కటి మీరు చూడండి. ఈ రోజు నుంచి ఈ ఆసక్తి కలిగి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొంత ప్రత్యేకమైన సమయం కేటాయించి, నువ్వు రోషము కలిగి కన్నీరు కాచి, భారము కలిగి నీ శక్తి ఖర్చు పెట్టి ఆ శక్తిని నువ్వు పొందుకోవడం మొదలుపెట్టు. నిన్ను బట్టి అనేకులకి మేలు కలుగుతుంది, నిన్ను బట్టి అనేకులు విడుదల పొందుతారు, నిన్ను బట్టి అనేకుల జీవితాలు ఆశీర్వదించబడతాయి, నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇన్ని కార్యాలు జరగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి అవసరమై ఉన్నది. చెప్పండి, ఇంత అవసరమని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఈ రోజు నుండి ఈ పరిశుద్ధాత్మ కొరకు మనం ఏమైనా చేద్దామా వద్దా? చెప్పండి. అందుకే ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతారంటే ఆటోమేటిక్గా ముగిస్తున్నాను, బలహీనమైపోతాం. నువ్వేమి పూనుకోలేవు, ఏమీ చేయలేవు. అలా నేను వెనక్కి లాగుతుంటాడు సాతానుడు, ముందుకు వెళ్ళలేవు. అందుకే పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులను మీరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గాని, ఇప్పుడు భూమి మీద కానీ మీరు చూడండి, వారు ఆడవాళ్ళైనా, వారు చిన్నవాళ్ళైనా, వారు పెద్దవాళ్ళైనా, బలహీనైనా
వారి చుట్టూ ఎంతమంది కృంగదీస్తూ ఉన్నా గాని వాళ్ళ మనోనిర్భరత వారిని ముందుకు నడిపిస్తూనే వచ్చింది. అందుకని యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో సాక్షాత్తు దేవుడే తన దాసుడైనటువంటి యెహోషువతో చెప్తూ, నా కుమారుడా, నువ్వు భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా నువ్వు ఉండు, ఎందుకంటే నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడుగా ఉంటానని సాక్షాత్తు దేవుడే మోషే ప్రవక్త శిష్యుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా నువ్వు ఉండవు, నేను మోషేకు తోడుగా ఉన్నట్లుగా నీకు తోడుంటానని చెప్పాడు. అదే చెప్తున్నాను, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోకుండా, పరిశుద్ధాత్మ లేకపోతే నేను చెప్తున్నాను, నీ ముందు నిలిచినటువంటి దైవజనులలో ఉన్నటువంటి భారము, రోషం నీకు అర్థం కాదు. ఒకవేళ అర్థమయ్యే కృప దేవుడు ఇచ్చాడా, ఆ కృపలో కొనసాగలేవు నువ్వు. హల్లెలూయా. అందుకనే పౌలు భారము, పౌలు తృష్ణ అభిషేకం పొందినటువంటి తిమోతికి అర్థమైంది కనుక ఆ తర్వాత పౌలు అంతటి స్థాయిని తిమోతి పొందుకోగలిగాడు. మోషే అంతటి స్థాయిని యెహోషువ పొందుకోగలిగాడు. ఈ రోజు దైవజనుల ఆక్రమణ, భారము, వేదన సంఘము అనేకులకి ఎందుకు కనబడట్లేదంటే వీళ్ళు పరిశుద్ధాత్మ తాకిడి లేనందువలన ఎవరు దారి వాళ్ళు అన్నట్లకి వెళ్ళిపోతూ ఉన్నారు అంతే. కానీ పరిశుద్ధాత్మను పొందితే నీ ఆశయాలు తెలుసా ఏంటి, నేనేం చేయలేదేంటి, నేను ఇంకెక్కడ ఉన్నానేంటి, అలా నువ్వు ఉండలేవు. అనుకుంటావు, ఆశపడతావు, ఆరాటపడిపోతావు, నువ్వు చేసే వరకు కుదిరి ఉండలేవు. అందుకే చెప్తున్నాను, రక్తం లేకుండా, ప్రేగు లేకుండా రోగిగా ఉన్నటువంటి బలహీన స్థితిలో నన్ను ఏమంటే వెలిగించింది ఎంతకాలం. అందుకనే మనుషులకి భయపడేది లేదు, పాస్టర్ లేదు, విశ్వాసం లేదు, వాళ్ళు లేదు, వీళ్ళు లేదు. దేవుడు తలపెట్టిన పనికి పూనుకోవడమే నా లక్ష్యం అంతే. హల్లెలూయా. ఎవరికి భయపడే ప్రసక్తి లేనే లేదు. ఏంటిరా ఈ ధైర్యం అంటే, నన్ను తాకిన అభిషేకం ఇచ్చిన ధైర్యం ఇది, నాలో మండుతున్న దేవుని శక్తి కలిగినటువంటి ధైర్యం ఇది. అంతేగాని అనుకున్నటువంటి మనుషులు, ముందు ఉన్నటువంటి మనుషుల వల్ల కలిగే కాదు. హల్లెలూయా. కాబట్టి అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఇప్పుడు లోపల ఉన్నాడు, మీదికి రావాలంట దేవుడు. హల్లెలూయా. నీ మీదికి రావాలంట. రాజులను ఒలివల నూనెతో అభిషేకించి వారిని రాజాక సింహాసనం మీద కూర్చుండబెట్టేవారు మాట. హల్లెలూయా. అలాగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి జనాంగము, దేవుని చేత అభిషేకం పొందినటువంటి తన జనులు ప్రతి తరములోను, ప్రతి జనములోను ఒక ప్రత్యేకమైనటువంటి విలువలుగా గుర్తింపు పొందుతారు వాళ్ళు ఎప్పుడు కూడా. అందుకే ప్రజల సంఘంలో కొంతమంది నాకు గుర్తింపు కావాలి, నాకు గుర్తింపు కావాలి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు అలా మాట్లాడరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడుతున్న వారు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే ఇస్తాడు నీకు ఆ గుర్తింపు, దేవుడే ఇస్తాడు అందరూ ఎదురు ఘనత. ఇది లేనటువంటి వ్యక్తులు నాకు గుర్తింపు కావాలి, నాకు గుర్తింపు కావాలని ఆరాటపడి చివరికి దేవునికి దూరం అయిపోయి దేవుని ప్రత్యక్షతలను పోగొట్టుకుంటారు అన్నమాట. అందుకే పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తులు సైలెంట్ గా తమ పనులు తాము చేసుకుంటారు. దేవుడే తగిన సమయం వారిని హెచ్చిస్తాడు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరు, 3 దినాల ఉపవాస ఉజ్జీవ కొడుకులు ఈ మొదటి కూడికి ఏం చెప్తుందంటే, నువ్వు ఉజ్జీవింపబడాలి అంటే నువ్వు దేవుని శక్తిని పొందుకోవాలి. నీ చుట్టూ, నీ భక్తి జీవితంలో, నీ చుట్టూ, నీ కుటుంబ జీవితంలో దాడి చేస్తున్నటువంటి శక్తులను నువ్వు ఎదిరించాలి అంటే దేవుని శక్తి ఒకటే దానికి కారణం. అంతేగాని నువ్వేదో వచ్చి నామకార్థంగా ఏదో 4 ముక్కలు ప్రార్థన చేసుకుని అలాగే చేసుకున్నంత మాత్రాన ఆ ప్రార్థనలో సాతానికి ఏ మాత్రం నష్టం కలిగించు. అందుకే చెప్తున్నాను, దేవుని శక్తిని పొందుకున్నటువంటి వారి ప్రార్థనలు సాతానికి నష్టం కలిగిస్తాయి, సాతానికి భయం కలిగిస్తాయి. అది లేకపోతే నీ జీవితకాలంలో ఎన్ని ప్రార్థనలు చేసినా వాడికి ఏ మాత్రం అల్పుసని పొందదు. చెప్పు, ఇంతకాలం నీ ప్రార్థనలు, ఇంత సమయం ప్రార్థన చేసుకున్న సమయము వృధా అయిపోతుంది. చెప్పండి, ఇక మీదట మన ప్రార్థన వృధా అయిపోవాలా, లేకపోతే మన ప్రార్థన సద్వినియోగం అవ్వాలా? చెప్పండి. ప్రార్థనా గదిలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నటువంటి నీవు ఏంటి, దేవుని శక్తి చేత అక్కడ సాతానికి కొరికరాను కొయ్యగా తిరిగి రావాలి ప్రార్థనా గదిలోంచి బయటికి. హల్లెలూయా. అంతేగాని మనం సాతానికి నష్టము కలిగించలేకుండా ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా గానీ ఏమి ఉపయోగం ఉండదు. హల్లెలూయా. ఏం ఉపయోగం ఉండదు. ఎప్పుడో తాకపడ్డారు, ఎప్పుడో అభిషేకించబడ్డారు, చాలా కాలం అయిపోయింది. అందుకని మేడగది అనుభవం మనకు రావాలి. అందుకని ఉపవాసాలు మరొక ఆశీర్వాదకరంగా మనకి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా.
అందుకే ఇప్పుడైనా సరే ఒక గురి కలిగి ఈ 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఎలాగైనా ముగింపు సరికి బలమైన అభిషేకం నేను పొందుకోవాలి. నేను దేవుని కొరకు సూరకార్యాలు చేసే వ్యక్తిని అవ్వాలి. భూమి మీద నన్ను పీడిస్తూ, నన్ను బలహీనపరుస్తూ, నా కుటుంబం దాడి చేస్తున్నటువంటి శక్తుల మీద నేను ఎలాగైనా గొప్ప విషయాన్ని పొందుకోవాలని ఒక కంకణం కట్టుకుని, ఒక రోషము కలిగి దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు మన వెనుకడులో ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ముగించుకుందాం. ఒక ఇద్దరు ప్రార్థన చేసిన తర్వాత నేను ముగించేస్తాను. హల్లెలూయా.